ఈరోజు వినిపించబోతున్న పూర్తి నవల ఆకాశ దీపాలు. రచన పాలకోడేటి సత్యనారాయణ గారు. 10 మంది పకపక నవ్వుతూ లోపలికొచ్చారు. అయితే ఇదన్నమాట మీ ఇల్లు? స్వాగతం సుస్వాగతం. అందరికీనా ఒక్కరికేనా? అంటే అంటే ఈ స్వాగత వచనాలు మాకు కూడానా, లేకపోతే కేవలం మురళీమోహనుడికేనా అని. షటప్. చూడు శారదా, ఇంటికి రమ్మని ఆహ్వానించి ఇలా అవమానించడం చాలా చాలా ఘోరం. అందుకని ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా అందరికీ ఈ పూట పలహార తదితర ఉచిత సత్కారాలు, కాఫీ పలహారాలు మాత్రం శాంక్షన్ చేయబడ్డాయి. శారద నవ్వుతూ అంది. అయితే తదితర చిత్రాలు అన్నీ మళ్ళీ మోహన్కేనా? జానకి ప్రశ్నించింది. జానకీదేవి గారు, అన్యాయం, నన్ను ఆడిపోసుకుంటున్నారెందుకో మధ్యలో. శారద ఇస్తానంటే నేను వద్దంటానా చెప్పండి? మోహన్ అన్నాడు నవ్వుతూ. మిమ్మల్ని తీసుకోవద్దని అనటం లేదు కదండి, మాకు ఇమ్మనే మేము కోరుకునేది అంతే. స్వర్ణలత మోహన్ని అడ్డుకుంటూ అంది. ప్లీజ్ సైలెన్స్, ఇది పవిత్ర గృహం. ఇందు సందర్భోచిత భాషణములు తప్ప ఇతరత్రా విషయములు చర్చ నిషిద్ధం. శారద అందరికీ గుర్తు చేస్తూ అంది. పాయింట్ ఆఫ్ ఆర్డర్ ప్లీజ్. సందర్భోచితము కాదనే వ్యక్తి ఎవరని? ఓసే జానకి, మాట. శారద ఆప్యాయంగా అంది. ఏమిటి? చెవిలోనే చెప్పాలి అంటూ శారద జానకి చెవిలో ఏదో గొణిగింది. జానకి ముఖం క్షణంలో నల్లబడింది. ఏమిటండి మరి అంత రహస్యం? వెంకటేశ్వరరావు అడిగాడు జానకిని. చెప్పమంటారా? చెప్పమనే కదండి. నువ్వు నోరు మూసుకుంటావా లేదా? ఏమండోయ్, అలా అనే అందండి శారద మరి నా చెవలో. మీరు చెప్పమన్నారని చెప్పా, కానీ లేకపోతేనా? జానకి నవ్వింది. సారీ వెంకటేశ్వరరావు గారు, ఆ మాట కేవలం జానకి మాత్రమే గనక చెవిలో చెప్పాను. దట్స్ ఆల్ రైట్. అంటే ఇంతకు కాఫీ గట్రా ఏర్పాట్లు అయిపోయాయి. క్షణంసేపు ఓపిక పడితే అంతా రెడీ. శారద అలా అంటూనే ఇంట్లోకి దూరింది. అమ్మా అంటూ. శారద ఉత్త రోగ్ కదండి, జానకి నవ్వుతూ అంది. ఐ అబ్జెక్ట్, షీజ్ ఎ గుడ్. మోహన్ రావు గారు, మీరున్నారన్న సంగతే మర్చిపోయానండి. అది కదండి, ఏదైనా పర్వాలేదు కానీ శారద మంచిదంటే మీరు ఊరుకుంటారన్నమాట. నిజం చెప్పాలంటే. శారద రావటం చూసి మోహన్ రావు మాట్లాడటం ఆపేశాడు. నిజం చెప్పాలంటే ఆపేశారేం? అంది శారద. మాట్లాడాలంటే మోహన్ రావు మళ్ళీ ఆగిపోయాడు. నేను చెబుతూనే నిన్ను చూశారే, తర్వాత మామూలుగా మాటలు ఆగిపోయాయి అంతే అంది నవ్వుతూ జానకి. ఓసే జానకి, కాసేపు ఊరుకో తల్లి, ఇది మా ఇల్లు. సైలెన్స్ జోన్ అండ్ నో జోక్ కటింగ్. మర్చిపోయాను సుమా. పర్వాలేదు కానీ లోపలికి రావే కాస్త. ఏం సెల్ఫ్ సర్వీసా? శారద నవ్వింది. హెల్ప్ కావాలంటే మోహన్ రావు గారిని అడగాలే కానీ నీకెన్నిసార్లు చెప్పానే? జానకి అంది మళ్ళీ. శారద జానకి నోరు మూసింది. ఇద్దరూ లోపలికి కదిలారు. ఆ గదిలో ఉండేవి ఖచ్చితంగా 10 మంది. శారద, జానకి, స్వర్ణలత, కౌముది, శర్మ, మోహన్ రావు, వెంకటేశ్వరరావు, ఆంజనేయులు, ప్రసాదమూర్తి. 10 మంది నేటి యువతరానికి ప్రతినిధులు. ఒక్క శారద మాత్రం కాలేజీ యూనియన్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తోంది. మిగతా అందరూ ఆమెను బలపరుస్తున్నారు, బలపరచాలనుకుంటున్నారు. బలపరచాలనే ఆ ఊహను బలపరచటానికే ఆమె ఈ కాఫీ పలహారాలను ఏర్పాటు చేసింది. ఈవేళ మోహన్ రావు బలవంతం మీద. మోహన్ రావు శారదల ప్రేమాయణం కాలేజీలో ఏ విద్యార్థిని అడిగినా మిమ్మల్ని అరగంట సేపు అటు ఇటు కదలకుండా చేసి తాను అరగంట సేపు ఊపిరి తీసుకోకుండా అనర్గళంగా ఉపన్యసిస్తారు. అది అందరికీ తెలుసు ఆ కాలేజీలో. కానీ ఎవరు శారద ముందు మాత్రం అనే యత్నం చేయలేదు ఆనాటి వరకు. కానీ ఈవేళ జానకి కొంచెం నోరు జారింది. అందరి ముందు అనేసింది. అందుకే రేపు కాలేజీ ఎలక్షన్లో తనకి ప్రచారం చేసేవాళ్లలో ఒకరైనా జానకిని ఏదైనా అని ఏదో జరిపించుకోవడం ఇష్టం లేక మౌనం వహించింది శారద. 2 ట్రేలలో ప్లేట్లలో టిఫిన్లతో ఇద్దరు అతివలు ఇంట్లోంచి వచ్చారు. టీపాయ్ మీద పెట్టారు ట్రేలను. ప్లీజ్ హ్యావ్ ఇట్, శారద అంది. థ్యాంక్స్ అంటూ ముందు జానకి అందుకుంది. అందరూ తలొక ప్లేటు అందుకున్నారు. నేను స్వీట్ హార్ట్ అన్నీ ఉంటాయనుకున్నానండి, ప్రసాదం నవ్వుతూ అన్నాడు. అవన్నీ ఎన్నికలయ్యాక ప్రామిస్ చేసినట్లేగా. గెలిస్తే మీ ఇష్టం వచ్చినవి చాలా. ఏదైనా సరేనా? జానకి అడిగింది. ఏదైనా సరే, మోహన్ రావు అన్నాడు జానకి కేసి చూస్తూ. చూడండి మోహన్ రావు గారు, మేమడిగేది అభ్యర్థిని, ఏజెంట్ వాగ్దానాలు నమ్మము అంది స్వర్ణలత.
సరే నేనే అంటున్నానుగా, మీరేది అడిగితే అదే. ఓకే? నిజంగానే? అయితే ఫ్రెండ్స్ నోట్ చేసుకోండి, శారద గెలిస్తే మీరేది అడిగితే అది ఇవ్వడానికి సిద్ధం, గుర్తుంచుకోండి. జానకి అన్నీ ఇలా అయితే ఎలాగే? అవునండి, మీరు మరీ కాలికి వేస్తే మెడకు, మెడకు వేస్తే కాలికి వేస్తున్నారు. మోహన్ రావు గారు, మీరు సమర్థించాల్సిన కాలం చాలా ముందుంది. ఇప్పటికైనా మమ్మల్ని కాస్త మాట్లాడుకోనివ్వండి. జానకి, ఇది చాలా ఎక్కువైందే, ఇక చాలు అంది శారద జానకితో కొంచెం సీరియస్గా. క్షణకాలం నిశ్శబ్దం తర్వాత, ఇంతకీ ఎలక్షన్ గురించి ఏమీ అనుకోలేదు మనం అంది కౌముది. అనుకోవడానికి ఏముందండి, శారద గారు నామినేషన్ వేశారుగా, ఇంక గెలిచినట్లే. నామినేషన్ వేయగానే గెలిచినట్లేనా? ఎదురు నిలబడేది ఎవరో తెలుసా అంది కౌముది. ఎవరండి? మధ్యాహ్నం వరకు ఎవరూ నామినేషన్ వెయ్యలేదు, ప్రసాదం అన్నారు. ఆ సంగతి నాకు తెలుసు అన్నాడు మూర్తి. మధ్యాహ్నం వరకు నామినేషన్ ఎవరూ వెయ్యలేదు నిజమే, కానీ ఇప్పుడు శారదకు ఎదురుగా సుభాషిణి నిలబడింది. ఆవిడ? మోహన్ ఆశ్చర్యపోయాడు. ఎస్, సుభాషిణే. ఆవిడ నామినేషన్ ఆనందరావు గారు దాఖలు చేస్తుంటే నేను చూశానన్నాడు వెంకటేశ్వరరావు. అయితే ఇదంతా ఆ బెనర్జీ పని, మోహన్ రావు అన్నాడు. అదేం ఆయనకెందుకు మళ్ళీ మధ్యలో? స్వర్ణలత అడిగింది ఆతృతతో. మధ్యాహ్నం వచ్చారండి బెనర్జీ నా దగ్గరికి. నేను నిలబడాలనుకుంటున్నాను, కొంచెం సాయం చేస్తారా అంటూ. ఏమిటన్నాను. శారద గారి చేత విత్డ్రా చేయించండి అన్నాడతను. అది వీలు పడదు, అయినా ఆవిడను నేనే నిలబెట్టిన తర్వాత కుదరదన్నాను. బెనర్జీ వెళ్ళిపోయాడు. మరి ఆ తర్వాత జరిగిన కథ ఇదన్న మాట అయితే మోహన్ ఆగిపోయాడు. పోనీలేండి, ఆ సుభాషిణి పేరుకే గాని రేపు కాలేజీలో ఫ్రీ ఎలక్షన్ డిబేట్లో మాట్లాడాలిగా, కౌముది అంది నవ్వుతూ. అలా కాదండి, నిజం చెప్పినా నేను. మూర్తి ఆగిపోయాడు. మరేమీ అనుకోనంటే మాట, ఆవిడే వచ్చి ఓటడిగితే వెయ్యమనేవాళ్ళు చాలా తక్కువ. నేననుకోను, ప్రసాదం కొట్టిపారేశాడు. అలా అనకండి మరి, అందం చేయించని పని లేదు. చూడండి, ఒక మాట చెబుతున్నాను నేను, ఎలక్షన్లో ఓడిపోవటం అనేది అసలు ఉండకూడదు. మీరందరూ భరోసాగా వెనకాల నిలబడ్డారనే నేను నిలబడ్డాను. నన్ను అడిగితే ఓడిపోవటం కన్నా విత్డ్రా చేసుకోవటం నాకిష్టం, అది గౌరవప్రదం కూడాను. మళ్ళీ మీరలా అంటే వెంకటేశ్వరరావు అన్నాడు. శారద, ఓడిపోవటం అనేదే లేదు, నేను భరోసా ఇస్తున్నా చాలా. మోహన్ రావు ధైర్యం చెప్పాడు. అలా కాదండి, ఆ మూర్తిగారు అనేది రైటే. సుభాషిణి అంటే కాలేజీలో పడి చచ్చేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. శారదంటే పడిపోయేవాళ్ళు మీరొక్కరే ఉండి ఏం లాభం అని శారద ప్రశ్న అంది జానకి మళ్ళీ. జానకి ప్లీజ్. శారద, పర్వాలేదు, విత్డ్రా అనే ప్రశ్నే లేదు. కావాల్సి వస్తే మరికొంత ఖర్చు పెడతాం, కొంత తీవ్రంగా చేస్తే సరి. అలా అంటే మీ ఇష్టం. శారద తన అంగీకారాన్ని ఫైనల్గా తెలియజేస్తూ. కానీ ఒకే మాట, ఎవరికి ఓటు కోసం మాత్రం డబ్బులు ఇవ్వడం తగదు అంది కౌముది. డబ్బులిచ్చి ఎన్ని కొనుక్కోగలం చెప్పండి? అదే నేను అనేది అంది. నాకు పడేవి 10 ఓట్లైనా అవి నా కోసం పడాలే గాని నా డబ్బు కోసం మాత్రం కాకూడదు, శారద కలగజేసుకుంటూ అంది. దట్స్ రైట్, శర్మ అన్నాడు ఆఖరికి. ఇంతకీ పలహారంతోనే సరిపోయిందా? కాఫీ లేదా? స్వర్ణలత జ్ఞాపకం చేసింది. సారీ, ఇప్పుడే ఒక్క క్షణం అంటూ లోపలికి వెళ్ళింది శారద. కాఫీలు తాగాక అందరూ కదిలారు వెళ్తామన్నట్టు. మోహన్ రావు మాత్రం అక్కడే ఉండిపోయాడు. మీ అమ్మగారు ఎక్కడున్నారు? మెల్లగా అడిగాడు మోహన్ రావు. చెట్లకు నీళ్లు పడుతోంది అంది శారద. శారద, మీ అమ్మగారికి తెలుసా నువ్విలా ఎలక్షన్లో? లేదు, చెప్పాలి. ఏమీ అనరుగా? మోహన్ ఆత్రంగా అడిగాడు. ఏమీ అనదు, అనుకోదు. కానీ ఏమిటి మళ్ళీ కానీ? ఓడిపోతానేమోనండి, భయంగా ఉంది, చెబితే మీరు వినరు. శారద, నా మాట నమ్ముతావా? ఏమిటి? నువ్వు ఓడిపోవటం కల్లా. ఒకవేళ ఓడిపోయావే అనుకో. అనుకున్నాను అంది శారద నవ్వుతూ. నువ్వు ఓడిపోతే శిక్ష నాకు వెయ్యాలి, అవునా? అఫ్కోర్స్. ఒకవేళ అదృష్టవశాత్తు నువ్వు ఓడిపోతే యూనియన్ ఇరాగేషన్ కాకముందే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. చాలా ఈ శిక్ష. యూ సిల్లీ అంది శారద నవ్వుతూ. సిల్లీ కాదు, సీరియస్గా చెబుతున్నా. వెళ్ళనా మరి అని అడిగాడు మోహన్ రావు. శారద నవ్వింది. మోహన్ రావు కదిలాడు. అతను సందుమలుపు తిరిగే వరకు అక్కడే ఉండి లోపలికి తిరిగి వచ్చింది శారద. శారదను అమ్మ లోపలికి రాగానే అడిగింది. ఏమిటి హడావిడి? హడావిడే మరి, కాలేజీ ఎలక్షన్స్ నేను పోటీ చేస్తున్నా అంది శారద గర్వంగా. ఎలక్షన్లో నిలబడితే మరి వాగ్దానాలు గట్రా? బోల్డ్ చేసేశా.
నాకు ఓటు వేసే వాళ్ళందరికీ వారడిగేది. మరి నాకో? నీకా? నువ్వు ఊరుకో అమ్మా, నీకంటే నాకెక్కువ ఎవరే? ఇస్తావా మరి? మాట తప్పితే ఓడినంత ఒట్టు అంది శారద నవ్వుతూ. నిజంగానా? అయితే అంటూ కాగితాలు అందించింది శారదమ్మ శారదకు. ఏమిటమ్మా ఇదంతా? చదువు, నీకే తెలుస్తుంది. ఏమిటమ్మా ఇది? కథ? నవల? నువ్వు రాసావా? కథ కాదు, నవలా కాదు, జీవితం తల్లి ఇది. ఇది నువ్వు చదవాలి, తప్పదు. చివరిదాకా ఏమీ అడక్కు, అంతా నీకే అర్థమవుతుంది. తల్లి ముఖంలో క్షణం వెలిగిన సందేహం పోగొట్టడానికి శారద అయిష్టంగానే ఆ కాగితాలు చదవనారంభించింది. గోధూళి వేళ సాయంకాలపు నీరెండ ఆ పెంకుటింటి పెంకులపై పడి వింత వింత కాంతులీనుతోంది. తెల్లని గోడలపై పడ్డ ఆ ఎండ వల్ల ఆ ఇల్లు మరింతటి అందాన్ని సంతరించుకుంది. ఇంటి ముందు చిన్న చెక్కల గేటు, గేటుకు రెండు పక్కల రెండు ఇంకా పూర్తిగా ఎదగని పోక చెట్లుండి గాలికి అటు ఇటు ఊగుతూ ఇంటిలోకి ప్రవేశించే వారికి స్వాగతం చెబుతున్నట్లుగా ఉంటుంది. ఇంటి వసారా దగ్గరలో ఒక ఎత్తైన కొబ్బరి చెట్టు గాలి వీచినప్పుడు బహు సోయగంతో కదలాడుతూ వయ్యారం ఒలికిస్తూ వింతైన స్వరాలు పలుకుతున్నట్లనిపిస్తుంది. ఆ ఇంటికి యజమాని రామచంద్రయ్యే గాని ఇదేమీ రామచంద్రయ్య స్వార్జితం మాత్రం కాదు. రామచంద్రయ్య తాతగారి పూర్వీకులెవరో కట్టిపెట్టారనిపిస్తుంది. అది నిజమేనని అక్కడక్కడ గోడల మీద కనిపించే బీటలు పలుకుతూనే ఉంటాయి. అయినా రామచంద్రయ్యకు ఈ ఇల్లంటే ఇష్టమే గాని ఏ విధమైన నిర్లక్ష్యం లేదు. తనకి ఇష్టమంటే ఇష్టం అన్నట్లు చెప్పడానికి ప్రతి దీపావళికి వెళ్ళవేయిస్తాడు. పైపెచ్చు నవ్వుతూ అంటాడు అప్పుడప్పుడు, ఇందులోనే కదండి నేను పుట్టింది అని. నిజమే, కాదనను. తను పుట్టినిల్లు అంటే ఎవరికిష్టం ఉండదు? సాయంకాలం సమయాల్లో రామచంద్రయ్య ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడడు. పెరట్లో తను స్వయంగా పాతిన మామిడి చెట్లకు, మనోరంజితం చెట్లకు, నందివర్ధనం చెట్టుకు, అరటి చెట్లకు తను స్వయంగా నీరు పడితే గాని పోసినట్లే అనిపించదు రామచంద్రయ్యకు. అందుకే ప్రతిరోజు సాయంత్రం అటూ ఇటూ రోడ్ల మీద తిరిగి అనవసరంగా కాలాయాపన చేయడం కన్నా ఇంటి పని, ముఖ్యంగా తోట పని చేసుకోవడం రామచంద్రయ్యకు చాలా ఇష్టం, ఆసక్తి. ఏ రోజైనా అనుకోకుండా విసుగు కలిగిన చెట్లకు భార్య నీరు పడతానన్న రామచంద్రయ్య నిక్షేపంగా అంగీకరిస్తాడు. అలా వీలు కలిగిన సమయాల్లో అతడు అలా వెళ్ళి ఓ ఆట వేసుకుందామా అని అడుగుతాడు వెంకటేశ్వర్లునో వెంకుపంతులునో. అలాగని అతడాడేది చతుర్ముఖ పురాణం కాదు. చతుర్ముఖ పురాణం అంటే రామచంద్రయ్యకు అలర్జీ ఉంది. ఈ పురాణం వాళ్ళ నరలోక ప్రాప్తి సంగతి దేవుడెరుగు, కానీ ఇహలోకంలోనే నరకం చెవి చూసే సావకాశం ఉందని అతనికి తెలుసు. అందుకే అతను చతురంగ బలాలతో కూడిన చదరంగమే ఆడతాడు. ఇన్నాళ్ల నుంచి ఆడుతున్న వెంకుపంతులు ఆటను తను కట్టించలేకపోతున్నాను అనే అతనికి దిగులు. వెంకుపంతులది ఎదురిల్లే, పౌరోహిత్యం అతని వృత్తి. ఎంత పని ఉన్నా సాయంకాలం పూటలన్నీ అతనికి ఖాళీయే. అందుకే రామచంద్రయ్య వెళ్ళి అడగటం తడువు వెంకుపంతులు ఆటకు సిద్ధమై వస్తాడు. ఇకపోతే వెంకుపంతులకు వీలు కానప్పుడు, అంటే అనివార్య కారణాల వల్ల వెంకుపంతులకున్న అనివార్య కారణాలన్నీ అతని భార్యే. రామచంద్రయ్యతో ఆడడానికి వచ్చేవాడు వెంకటేశ్వర్లు రిటైర్డ్ జడ్జి, కాస్తో కూస్తో ఉన్నవాడని ప్రతీతి. జడ్జిగా పనిచేసేటప్పుడు కొంచెం వెనక వేశారు అంటారు. వెనక ఏమైనా ఉందో లేదో గాని తిండికి మాత్రం లోటు లేదు. ఆ వేళ కూడా రామచంద్రయ్య యథావిధిగా చెట్లకు నీళ్లు పోస్తున్నాడు. తను స్వయంగా నాటిన చెట్లని, ఆ చెట్లకు నీళ్లు తనే పోయాలి అంటాడతడు. రేపు ఈ చెట్ల ఫలం తను అనుభవించగలడో లేదో గాని దానికింత చాకిరీ మాత్రం రోజూ చెయ్యాల్సిందే. రామచంద్రం పంతులు గారు, వీధిలోంచి కేక వినపడింది. ఆ కేక వెంకు పంతులుది. సుమతి, ఎవరో వచ్చారు చూడు, భార్యను కేక వేస్తూ అన్నాడు రామచంద్రయ్య. సుమతి నిండుగా కొంగు కప్పుకొని వెళ్ళి చూసొచ్చింది. వెంకు పంతులు గారు, కూర్చోమనలేకపోయావు. మళ్ళీ వెళ్ళింది. ఈసారి చాపతో చదరంగ బోర్డును, పావుల డబ్బాను అక్కడే పెట్టేసి లోపలికొచ్చింది. మీరు వెళ్ళండి, నేను పోస్తాను నీళ్లు. మరి నీ పనంతా అయిపోయిందా? కొద్దిగా ఉంది కానీ పర్వాలేదులేండి, మీరు వెళ్ళండి. చూడు, ఆ మామిడి చెట్టుకు నీళ్లు పట్టాను కానీ మరోసారి పట్టు. మర్చిపోయావు. తడిపొడిగా కాక తగినన్ని నీళ్లు పొయ్యి. రామచంద్రయ్య ఇంట్లోకి రాబోతూ తడి చేతిని భార్య కొంగుకు తుడుచుకున్నాడు. సుమతి అదోలా చూసింది. రామచంద్రయ్య అదేం పట్టించుకోలేదు. రామచంద్రయ్య వీధిలోకి వచ్చేసరికి వెంకుపంతులు పావులు సర్ది ఆటకు సిద్ధంగా ఉండడం అలవాటు.
కానీ ఈవేళ అలా లేదు. రామచంద్రయ్య వెళ్ళేసరికి వెంకుపంతులింకా అలాగే కూర్చున్నాడు, ఏదో ఆలోచిస్తూ. డబ్బాలోంచి పావులు తీస్తూ నెమ్మదిగా ఒక్కొక్కటి వాటి స్థలంలో అమర్చుతూ అన్నాడు రామచంద్రయ్య. ఏమిటి వెంకుపంతులు గారు విశేషం? వెంకుపంతులు ఉలిక్కిపడ్డాడు. విశేషమా? ఏం లేదే. లేకపోతే అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏమిటండి? ఏదో ఉంది. నిజం ఏమీ లేదండి నవ్వుతూ అన్నాడు వెంకుపంతులు. ఆట మొదలెట్టనా? ఉండండి. తెల్లపావులని తన వైపు తిప్పుకుంటూ అన్నాడు రామచంద్రయ్య. ఈసారి ఆట గెలిచి తీరాలి నేను. స్ట్రాటజీ అంతా మార్చేస్తాను. అయితే మొదలెట్టండి. రామచంద్రయ్య ఒక్కసారి తన పావుల కేసి చూసుకుని సంతృప్తిగా నిట్టూర్చుతూ పావులను కదిపాడు. అయితే పొద్దున లేరట. ఎక్కడికి వెళ్ళారు? రాఘవరావు గారబ్బాయికి అక్షరాభ్యాసం చేయించాలన్నారు. వెళ్ళి ఆ శుభకార్యం జరిపించొచ్చాను. ఎంతిచ్చారు? వాళ్ళసలు ఉత్త పిసినార్లండి. ఇచ్చి చావరు. సరిగ్గా చెప్పడం ఇష్టం లేదన్నట్టుగా అన్నారు వెంకుపంతులు. అసలు ఎంతిచ్చారేమిటి? ఆ మునసబు గారింట్లో జరిగిందా? ఆ వేళ వాళ్ళు ఎంతిచ్చారో తెలుసా మీకు? ఎంతిచ్చారు? ఎత్తు మీదే అన్నాడు జ్ఞాపకం చేస్తూ రామచంద్రయ్య. పంచెల చాపు పెట్టి 10 రూపాయలు ఇచ్చారు. పైగా మామూలు సంభావన వగైరాలు ఉండనే ఉన్నాయి. ఇదిగో ఇది నా ఎత్తు. ఏనుగును తీసి క్యాజ్లింగ్ చేశాడు వెంకుపంతులు. సరే అయితే ఇంతకు రాఘవరావు గారు ఎంత ఇచ్చారు? అది ఒక ఇవ్వడమేనటండి. ఇల్లు వదులుకోవడం ఇష్టం లేక కానీ, లేకపోతే అసలు వెళ్ళకపోయేవాడిని. ముష్టి 5 రూపాయలు అంతే. అంతే, అక్షరాల అంతే. ఇస్తే ఇవ్వలేదంటానా? అయితే మీ ఓటు ఈసారి మీరిలాంటివి అడగకూడదు, నేను చెప్పకూడదు. సీక్రెట్ బ్యాలెట్ కదండి. సగం బతికాం. గుంబరంగా నవ్వుతూ అన్నాడు వెంకుపంతులు. ఎక్కడ బతికానో? మీరేమో మళ్ళీ మంత్రికే పెట్టారుగా ఎసరు. ఇదేం బాగాలేదు. వస్తానుండండి. రామచంద్రయ్య లేవబోయాడు. ఎక్కడికి? ఇంధనం వేసుకురావడానికి. వెంకుపంతులు నవ్వాడు. ఆ నవ్వులో నిగూఢంగా ఉన్న అర్థం గ్రహించాడు రామచంద్రయ్య. సుమతి పిలుస్తూనే ఇంట్లోకి చేరాడు రామచంద్రయ్య. కాఫీ గట్రా ఏమైనా? మీరెళ్ళి ఆడుకుంటూ ఉండండి, నే తెస్తా. డికాషన్ తేరుకుంటోంది. మనసులో ఉన్నది పైకి చెప్పకుండానే గ్రహించగలిగే సుమతి అంటే రామచంద్రయ్యకెంతో ఇష్టం. నువ్వెంతైనా ఇల్లాలివే. నవ్వుతూ బయటకొచ్చాడు రామచంద్రయ్య. ఎత్తు మీరే వెయ్యాలి. రామచంద్రయ్య బయటకు రాగానే జ్ఞాపకం చేస్తూ అన్నాడు వెంకుపంతులు. అవునులేండి, కాస్త కాఫీ పడితే గాని ఎత్తు పడేలా లేదు. సీరియస్గా పావుల కేసి చూస్తూ ఆలోచించసాగాడు రామచంద్రయ్య. సుమతి రావటం, కాఫీ అందించటం, దాన్ని మౌనంగా వెంకుపంతులు స్వీకరించటం రామచంద్రయ్యకు తెలీదు. కాఫీ తీసుకోండి అన్న సుమతి హెచ్చరికతో ఆలోచనల నుండి తేరుకున్నాడు రామచంద్రయ్య. సుమతి లోపలికి వెళ్ళిపోయింది. అయినా రామచంద్రయ్యకే విధమైన ఎత్తు అంతు దొరకలేదు. కాఫీ మెల్లగా చప్పరిస్తూ అన్నాడు వెంకుపంతులు. ఇంతకీ అసలు సంగతి చెప్పటం మర్చిపోయాను. ఏమిటి విశేషం? తలెత్తకుండానే ప్రశ్నించాడు రామచంద్రయ్య. వెంకుపంతులేమీ మాట్లాడలేదు. క్షణం సేపు చూసి అన్నాడు రామచంద్రం. చెప్పరేం? ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నా అంతే. అసలేం సంగతి? ఏముంది? ఇందిర విషయమే. ఇందిర విషయమా? హఠాత్తుగా తలెత్తుతూ ప్రశ్నించాడు రామచంద్రయ్య. మా ఇందిర సంగతేనా? ఏమైనా పెళ్లి సంబంధమా? చచా, అలాంటిదేం కాదు. మరి? ఈసారి రామచంద్రయ్య కంఠం అదోలా ధ్వనించింది. ఏం లేదు, ఎత్తు వెయ్యండి. క్షణం వెంకుపంతుడి కేసి తీక్షణంగా చూసి బోర్డును పక్కకు నెట్టేస్తూ అన్నాడు రామచంద్రయ్య. ఇవాల్టికిక ఎత్తు పడదు. ఇవాళ మీరే గెలిచారు. ఇప్పుడు అసలు సంగతి చెప్పండి. ఆ కంఠంలో ఆతృత, ఆదుర్ద, కూతురు భవిష్యత్తుపై 1000 ప్రశ్నలు తలెత్తాయి. సందేహ నివృత్తి కోసం ఆయన వెంకుపంతుల కేసు చూశాడు. ఏం జరగలేదులేండి, మీరు ఆడండి. పంతులు గారు, మీరేదో దాస్తున్నారల్లే ఉంది. స్పష్టంగా చెప్పండి. ఇక ఆట అంటారా? ఇక ఆడటం నా తరం కాదు. అయితే మీ ఇష్టం. వెంకుపంతులోసారి బొడ్లోంచి నస్యం డబ్బా తీసి ఒక పీల్పు పీల్చి డబ్బా రామచంద్రయ్యకు అందించాడు. మిగతా సమయాల్లో అంటే ఆట మరీ రంజుగా ఉన్నప్పుడు తను ఓ పట్టు పట్టేవాడు రామచంద్రయ్య. కానీ ఈవేళ మౌనంగా డబ్బా అందుకొని పక్కన పెట్టేశాడు. ఎవరెవరో ఏదో అన్నారనుకోండి, లోకులు కాకులనే నేను ఒప్పుకుంటాను. విషయం ఎందుకు నానుస్తారు మీరు? సూటిగా చెప్పండి. నిజమేననుకోండి, నేను మీ శ్రేయస్సు కోరేవాడిని. అందుకే ఓసారి చెప్పటం నా ధర్మమని భావించాను. కాబట్టి వెంకుపంతులు గారు, ఆవేశంగా అన్నాడు రామచంద్రయ్య. ఆవేశపడకండి. ఇలాంటి విషయాల్లో ఆవేశం అసలు పనికిరాదు. అసలు ఇది ఎలాంటి విషయం? రామచంద్రయ్య ప్రశ్నలో అసహనం స్పష్టంగా ప్రతిధ్వనించింది.
అదే ఆ జడ్జి గారు అబ్బాయి రాంబాబు లేడు. ఏమైంది? ఏమీ కాలేదు. అమ్మయ్య, ఏమీ కాలేదు కదా. రామచంద్రయ్య నిట్టూర్చాడు. ఏమీ కాలేదు, కాకూడదనే నేను ఇలా వచ్చాను. అమ్మాయి అతనితో మరీ చనువుగా ఉంటుంది. ఒకళ్ళో ఇద్దరు అడిగారు కూడా. అయినా వాళ్ళు అలా అడగడంలో తప్పేమీ లేదు. నేనేదో సర్ది చెప్పాననుకోండి, కానీ మీ ఇష్టం. వెంకుపంతులు గారు, రామచంద్రయ్య కంఠంలో ఆవేదన. మీకు చెప్పటం నా ధర్మం అనుకొని చెప్పానే గాని ఇందిర నాకు అమ్మాయి. ఇది అమ్మాయి మీద వేసిన అబాండం మాత్రం కాదు. 10 మంది నోళ్లల్లో నానక మునపే. రామచంద్రయ్య ఏమీ మాట్లాడలేదు. మీ మీద నాకేదో ద్వేషం అనుకోకండి. నిజం చెప్పటం న్యాయం అనుకొని చెప్పాను, కానీ మీరు మరోలా అనుకోకండి. రామచంద్రయ్య నిస్సహాయంగా చూశాడు వెంకుపంతులు కేసి. రామచంద్రం గారు, బాగా ఆలోచించండి. ఆలోచించి కానీ ఏ పని చెయ్యకండి. ముఖ్యంగా మన బంగారం మంచిదైతే ఇతరులను అనుకోనక్కర్లేదు. క్షమించండి, మిమ్మల్ని బాధ పెట్టానేమో. నేను వెళ్తాను మరి, చీకటి పడింది. రామచంద్రయ్య జవాబు కోసం వేచి చూడకనే వెంకుపంతులు లేచి అడుగులు అడుగు వేసుకుంటూ గేటు దాటాడు. చీకటి పడిందని కదూ వెంకుపంతులు అన్నారు. ఇంకా చీకటి పడలేదు, చీకటి పడబోతోంది. దీపం పెట్టుకోండి అని మాత్రం చెప్పాడు వెంకుపంతులు. సుమతి, దాదాపు 5 నిమిషాల తర్వాత అన్నాడో అరిచాడో రామచంద్రయ్యకే తెలియదు. వస్తున్నా. 3-4 నిమిషాల తర్వాత వచ్చింది సుమతి. చీకటి పడింది, లైట్ అన్నా వేశారు కారేం? ఇందిర ఉందా ఇంట్లో? భర్త ప్రశ్నకు ఆశ్చర్యపోతూ అతని కేసు చూసింది సుమతి. ఈ రామచంద్రయ్య కాఫీ అడిగిన రామచంద్రయ్య కాదు. కూతురేదని ప్రశ్నించిన రామచంద్రయ్య. ఇతను వేరు. రాంబాబు వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఎప్పుడు వెళ్ళింది? ఇందాకనేగా మిమ్మల్ని అడిగే వెళ్ళిందా? నిజమే, ఇందిర అడిగే వెళ్ళింది. జడ్జి గారింటికని కాదు, రాంబాబు ఇంటికే వెళ్తానని అడిగింది. తను వెళ్ళమన్నాడు. తప్పు ఇందిరది కాదు, నిశ్చయం తనదే తప్పు. తనొక్కడిదే కాదు, తన భార్య సుమతిది కూడా. వయసొచ్చిన ఆడపిల్ల మరొక అబ్బాయితో తిరగకూడదని చెప్పాల్సిన బాధ్యత తల్లిది. సుమతి ఇంత బాధ్యతారహితంగా ఎలా ఊరుకోగలిగింది? పోనీ ఎప్పుడైనా మించిపోయింది లేదు. చెప్పవలసిన బాధ్యత తన మీదుంది అనుకున్నాడు రామచంద్రయ్య. ఎప్పుడొస్తానంది? నాతో ఏమీ అనలేదు అన్న సుమతి క్షణం ఆగి అడిగింది మళ్ళీ. ఏమైందండి? రామచంద్రయ్య భార్య కేసి క్షణకాలం చూశాడు. నెమ్మదిగా లేచాడు. నేనలా జడ్జి గారింటికి వెళ్ళొస్తా. సుమతికి మతిపోయింది. ఏమైందంటే ఏమీ చెప్పరేం? ఈసారి ప్రశ్నకు జవాబిచ్చాడు రామచంద్రయ్య. ఇంతవరకు ఏమీ కాలేదట. అంటే? సుమతికి రామచంద్రయ్య ఇచ్చిన జవాబు అర్థం కాలేదు. రామచంద్రయ్యకు సుమతి వేసిన ప్రశ్న అర్థమైంది. అయినా జవాబు ఇవ్వకనే ముందు కడుగేశాడు. సుమతి తెల్లబోయి నిలబడిపోయింది అక్కడే. ఇందిర ఆ వేళ ఆనందానికి అంచులు తాకింది. పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూసిందో ఏమో గాని ఆ వేళ అంతా ఇంత ఆనందంగా గడిచిపోయింది. ఆనందంతోటి ఉత్సాహంతోటి మనసు ఊగిసలాడిపోతోంది. తనువంతా ఏవేవో పులకింతలతోటి పులకరించిపోతోంది. నిజమే, పొద్దున నుండి జరిగిన సంఘటనలన్నింటినీ గుర్తుకు తెచ్చుకుంటే ఈ ఆనందానికి కారణం అర్థమవుతుంది. పొద్దున్న అమ్మ వచ్చి లేపింది. లేయిందో శుక్రవారం పూట. ఇంకా ఎంతసేపు ఈ పడక అంటూ ఇందిరకు లేవాలని లేకపోయినా మౌనంగానే లేచింది. లేవకపోతే ఈసారి చివాట్లతోటి అమ్మ సుప్రభాతం పాడుతుందని తెలుసు గనక. శుక్రవారం వస్తే ఇంతే బాధ. తొందరగా లేవాలి, తలంటు పోసుకు తీరాలి. పోసుకున్న తర్వాత బాగానే ఉంటుంది నిర్మలంగా, కానీ పోసుకోవాలంటేనే విసుగు. అందుకే శుక్రవారం అనగానే భయం భయంగా ఉంటుంది. భయం కన్నా బాధే అధికం. వెదవది 6 లేవాలి బాబు. 6 లేపినా అదే దండకం, 5 లేపినా అదే దండకం. ఇంకా ఎంతసేపు ఈ పడక? పళ్ళపొడి చేతులు వేసుకుని చెంబుతో నీళ్లు ముంచుకుని దొడ్లోకి దారి తీసింది. నందివర్ధనం చెట్టు ఈవేళ విరగబూసింది. వెళ్ళి బద్ధకంగా నీళ్లను అక్కడ పెట్టి కూచుంది. నోట్లో నీళ్లు పోసుకుని మెల్లమెల్లగా పళ్ళు తోముకోసాగింది. ఏమైంది? అయిందా లేదా ఇంకా? బా, ఈ అమ్మకొకటే తొందర. ఇంకేముంది, కాఫీ కలిపేసి ఉంటుంది. చల్లారిపోయిన కాఫీ తాగినా ఒకటే, తాగకపోయినా ఒకటే. తొందరగా మొహం కడుక్కొని వంటిల్లు చేరింది. అప్పటికే గ్లాసులో పోసిన కాఫీ అందించింది అమ్మ. నీకోసం సుందరి వచ్చింది. సుందరా? రావడం వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఎప్పుడొచ్చిందే? అప్పుడే గంట అయిందేమో. మరప్పుడే లేపలేకపోయావా? సుందరి వచ్చినా లేవలేదనేసరికి ఒళ్ళు మండిపోయింది ఇందిరకు. ఇప్పుడు లేపినందుకే ఇన్ని సణుగుతున్నావు, ఇంకా తొందరగా లేపితే? అమ్మ వాక్యం పూర్తి చేయలేదు. కానీ ఇందిరకు ఆ వాక్యం ఎలా పూర్తి కావాలో తెలుసు. నవ్వొచ్చింది ఇందిరకు. అమ్మకు తనంటే భయమా, ఇష్టమా? రెండూ సమపాళ్లల్లో ఉంటాయా? ఏమో.
ఏమన్నా చెప్పిందా? తలంటుకున్నాక పంపమంది. ఇందిర పకపక నవ్వింది. వాక్యంలో మొదటి సగం అమ్మ సొంతం. ఖాళీ గ్లాస్ పక్కన పెడుతూ అంది ఇందిర. నే వెడుతున్నానైతే. ఇందిర వంక చురచురా చూస్తూ అంది సుమతి. తలంటుకొని మరీ బయలుదేరు తిరుగుడుకు. అయినా అడ్డగాడిదలా ఏమిటది? అడ్డగాడిద అనకూడదే, ఆడగాడిదాను నవ్వుతూ అంది ఇందిర. సుమతికి నవ్వొచ్చింది. ఒక్కసారి వెళ్ళొస్తానే అమ్మా, ఇప్పుడేం కొంప మునిగిపోలేదులే. తలంటుకున్నాక దేవుడి గుడికి తోడు కోసం ఇందిరకు గుర్తొచ్చింది. తలంటుకుని గుడికి వెళ్ళాలని క్రితం రోజే నిర్ణయించుకున్నారిద్దరూ. సరే నే వెడుతున్నా తలంటుకు అంటూ లేచింది ఇందిర. ఇందిర తలంటుకు అన్నీ అమర్చింది సుమతి. ఈలోగా ఇందిర చెవులకున్న దుద్దులు మెళ్ళో గొలుసు తీసి దాచింది. స్నానం చేయగానే ఏం కట్టుకోవాలో అని ఆలోచిస్తూ 5 నిమిషాల పాటు పెట్టె ముందరే గడిపి ఏమో పట్టుకుని లేచింది. నే వెడుతున్నా మరి, వేడి నీళ్లు చాలకపోతే కేకేయి. సుమతి బాత్రూంలోంచి బయటకు వస్తుంది. సరేలే. దాదాపు పావుగంట తర్వాత ఎర్రని సిల్క్ పరికిణి, అదే రంగు జాకెట్, వీటి రెండింటి మధ్య సామరస్యం నెలకొల్పటానికన్నట్లు మల్లెపువ్వు లాంటి తెల్లని నైలాన్ ఓణి. ఇవి ఆనాడు ఇందిర శరీరాన్ని అంటిపెట్టుకోగలిగిన అదృష్టం చేసుకున్నవి. తడియారని కురులను తుడుచుకుంటూ బాత్రూంలోంచి బయటపడింది ఇందిర. అగాధాలలోంచి వెతికి వెతికి ఆ క్షణమే బయటకు తెచ్చిన మేలిరకపు ముత్యంలా ఉంది ఇందిర. వియత్నాంగలో జలకాలాడి ఆ క్షణమే భువిపైకి విహారానికి వచ్చిన రాయంచలా ఉంది ఇందిర. ఇలాంటి క్షణంలో బయట నుంచి కేక వినిపించింది. ఇందిర, ఆ కుహురము సుందరిది, రావే లోపలికి. సుందరి లోపలికి వచ్చింది మెల్లగా. అయిందా పని? ఇంకో 5 నిమిషాలు ప్లీజ్. కానీ మరి. సుందరి అక్కడే కూలబడింది. త్వరగా అద్దం ముందు నిలబడి అలంకరణ పూర్తి చేసుకుని 10 నిమిషాల తర్వాత లేచింది ఇందిర తాపీగా. పువ్వు పూర్తిగా విచ్చుకుంది. అందం ఉండగానే సరికాదు, ఆకర్షణ ఉండాలి. అప్పుడే ఆ అందానికి విలువ. 1000 పూలున్నాయి. నిన్నాకర్షించింది ఒకటి లేకపోతే ఆ 1000 పూలు వృధాయే. ఒకే పువ్వు నిన్నాకర్షించినదైతే చాలు, దాని పనిని అది నిర్వర్తించినట్లే. ఇందిర ఆ క్షణంలో విచ్చుకున్న ఎర్ర కలువలా ఉంది. ఇద్దరు ఆలయం చేరుకున్నారు 1000 ఆకాంక్షలతో. దేవిని దర్శించేసరికి మనసులోని కోటి కోరికలు ఒక్కసారి విరబూశాయి. మనసారా నమస్కరించుకున్నారు ఆ దేవికి ఆ కన్నె పిల్లలు. ఎక్కడ కూర్చుందామే సుందరి? పోదాం పదవే. ఆలస్యంగా వస్తే శుక్రవారం పూట పూజ చేస్తానంది మా అమ్మ నవ్వుతూ అంది సుందరి. ఇందిర నవ్వింది. కానీ దేవి దగ్గరకొచ్చి కూర్చోకుండా పోకూడదు తెలుసా? సుందరి ఏమీ అనకపోవటంతో ఇందిర నాపరాళ్ల మీద కూర్చుంది. సుందరి కూర్చుంది. ఏమడిగావే సుందరి? ఉలికి పడింది సుందరి. ఎవరినేమిటి? దేవిని ఇందిర అడిగింది. నువ్వేం కోరుకున్నావు? సుందరి కొంటెగా అడిగింది. నాకు తెలీదసలు ఏం కోరుకోవాలో. అయితే నాకు తెలీదు నా కోసం ఏం కోరుకోవాలో సుందరి అంది. ఇంకెవరి కోసమైనా కోరుకోగలవా? ఇప్పుడు చేసిన పని అదేగా. ఎవరికోసం చెప్పనా? పెద్ద ఊరించక చెబుదు. రాంబాబు కోసం. ఇందిర ఉలిక్కిపడింది. బాబ్జీ కోసమా? ఏం బాబ్జీ కోసమే. అమ్మా, బాబ్జీకి మా ఇందిరే కావాలట. కొంచెం దయ చూపించు తల్లి అని కోరుకున్నాను. నీ రికమెండేషనా? నీకక్కర్లేదని నాకు తెలీదు మరి. సుందరి నవ్వుతూ అంది. పోవే నువ్వు మరీను. వెడదామా ఇంకా? ఇద్దరూ లేచారు. ఇల్లు చేరుకునేసరికి 8:30 అయింది. ఇంటికి రాగానే అంది సుమతి. నీకోసం బాబ్జీ వచ్చి వెళ్ళాడే. ఎప్పుడు? ఇప్పుడే వెళ్ళాడు. కానీ ఈవేళ అతని పుట్టినరోజట. నీకు చెప్దామని వచ్చాడు. అరెరే, అలాగా. అమ్మా, ఒకసారి వెళ్ళొస్తానే ఇందిర ప్రాధేయపూర్వకంగా అడిగింది. సుమతి ఏమనుకుందో ఏమో గాని వెళ్ళమంది. త్వరగా వచ్చేసేయి. ఇందిర ఆ మాట పూర్తిగా వినలేదు. నమస్కారం అండి. సావిట్లో ఉన్న వెంకటేశ్వర్లకు నమస్కరించింది. రామ్మ రా ప్రసన్న వదనంతో పిలిచాడు వెంకటేశ్వర్లు. బాబ్జీ వెళ్ళు, ఆ గదిలో ఉన్నాడు అన్నాడు వెంకటేశ్వర్లు తన చేత్తో రాంబాబు ఉన్న గది చూపిస్తూ. ఇందిర మౌనంగా ఆ గదిలోకి వెళ్ళిపోయింది. బాబ్జీ ఇటుకేసి తిరిగాడు రాంబాబు. అతని కళ్ళు తిరిగిపోయాయి ఒక్కసారిగా. ఎర్రని ఆ దుస్తులలో ఇందిర అందం ఒక్కసారిగా ద్విగుణీకృతమైనట్లు అనిపించింది అతనికి. అతనిలో 1000 ఊహలు చెలరేగి అతన్ని కలవరపెట్టాయి. ఆ కలవరాన్ని అణుచుకుంటూ అన్నాడు రాంబాబు. రా ఇందిరా, విష్ యూ హ్యాపీ బర్త్డే. రాగమిళితంగా అంది ఇందిర. థ్యాంక్స్, నేను నీతో మాట్లాడను అంది ఇందిర. అదేం? రాంబాబు కలవరపడుతూనే అన్నాడు. అంతే, మాట్లాడనంటే మాట్లాడను. అదేమిందిరా? కారణం ఏమీ లేకుండానే శిక్ష? అయినా సరే దాసుని తప్పులు దండంతో సరి. ఎప్పుడు చెప్పాలింకా? 2 చేతులు జోడించి అన్నాడు రాంబాబు.
ఇందిర పకాలను నవ్వింది ఆ అభినయానికి. పోనీ కదా అని వదిలేస్తున్నా. సరే గాని నిన్న నాతో చెప్పలేదే మీ సంగతి? ఏ సంగతి? ఏమీ తెలియనట్లే అడిగాడు రాంబాబు. అదే నీ పుట్టినరోజు సంగతి. చెప్పడానికి ఏముంది ఇందులో, ఈవేళ చెప్పాగా. అలా కాదు, నేను చెబితే ఏమైనా తెచ్చేదాన్నిగా. క్షణం ఆలసించి అన్నాడు రాంబాబు. నువ్వు తెచ్చేదేది నాకక్కర్లేదు గనక. అదేం బాబ్జీ? నాకు కావాల్సింది వేరే ఉంది, అది తీసుకుందామని. ఇందిరకు అర్థమైంది. అయినా ఏమీ మాట్లాడలేదు. ఒకసారి తలెత్తి పైకి చూసింది కప్పుకేసి. ఫ్యాన్ తిరుగుతోంది గదిలో. ఆ ఫ్యాను గాలికి తలంటుకున్న ఆమె కురులు విలాసంగా ఆమె నుదుటి మీద నాట్యం చేస్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో రాంబాబు మనసులో ఆశలెన్నో దోబూచులాడాయి. ఇందిర తడబాటుగా అడుగు ముందుకు వేసింది. ఇల్లు చేరిందే గాని ఆమెను ఆలోచనలెన్నో ముసురుకుని శాంతిగా విశ్రాంతి తీసుకొనివ్వలేదు. ఆ మధ్యాహ్నమంతా ఆమెకు అదే ధ్యాస. ఇంత ధైర్యం బాబ్జీకి ఎలా వచ్చింది? ఎన్నిసార్లు అతని ఇంటికి వెళ్ళినా దూరంగా నిలబడి మాట్లాడటమే గాని హద్దుమీరిన క్షణాలు లేనే లేవు. కానీ ఈవేళ నిజం చెప్పొద్దు, ఆ ఎర్రటి బట్టల్లోనే ఉంది అందమంతా. ఎరుపు కామానికి గుర్తట. ఆ బట్టలు కట్టుకుంటే చాలు తనకే తనెంతో ముద్దొస్తుంది. ఇదే మాట ఒకసారి సుందరితో అంటే మొదట నవ్వింది. ఆ తర్వాత అంది సుందరి, ఆ బట్టలు కట్టుకుంటే నీకు ముద్దొస్తుందే గాని నాకైతే బట్టలు కట్టుకోకుండానే ముద్దొస్తావు అని. ఎంతైనా తగును సుందరి. పొరపాటు తనదే. పోయి సుందరితో చెప్పుకోవడమేంటి? నవ్వుకుంది ఇందిర. వెంటనే బాబ్జీ గుర్తొచ్చాడు. బాబ్జీ సాయంత్రం రమ్మన్నాడు. ఎందుకు? గుడికని. కానీ అందుకేనా? అందుకు కాకపోతే బాగుండును. ఏమో, వెళ్ళకపోతే హాయి అనుకుంది ఇందిర. అలా అనుకుందే గాని వెళ్తేగానే హాయి లేదని ఇందిరకు తెలుసు. అందుకే వెళ్ళింది ఇందిర. సాయంత్రం అయింది అనిపించగానే. వెంకటేశ్వర్లు ఇందిర రాకను గమనించి కూడా ఊరుకున్నాడు. అతనిలో అనేకమైన ఆలోచనలు ఉదయం నుండి చెలరేగుతున్నాయి. వీళ్ళ ఈ సరాగాలు ఎన్నాళ్ల నుండి సాగుతున్నాయి తెలీదు. వీళ్ళ ఈ సరాగాలకు గమ్యం ఏమిటో, పర్యవసానం ఏమిటో వీళ్ళు గుర్తించినట్లు లేదు. ఈ విషయం చెప్పటమెలా తెలీదు. నమస్కారం అండి. ఎందుకో ఇందిర రాగానే వెంకటేశ్వర్లు మనసు ఆనందంతో గంతులు వేస్తుంది. అంతవరకు ఉన్న ఆలోచనలన్నీ క్షణంలో అంతు తెలియకుండా మాయమవుతాయి. రామ్మా రా, బాబ్జీ ఉన్నాడు, వెళ్ళు లోపలికి. ఇందిర లోపలికి వెళ్ళిపోయింది. అతన్ని మళ్ళీ ఆలోచనలు ముసురుకున్నాయి. వీళ్ళిద్దరి మధ్య ఈ అనురాగ బంధం, ఈ ఆప్యాయతలు, ఈ ఆత్మీయతలు ఎలా చెప్పాలి? నాన్న, మేమలా గుడిదాకా వెళ్ళొస్తాం. మౌనంగా తల ఊపాడు వెంకటేశ్వర్లు. ఇద్దరూ కదిలారు. చీకటి పడకుండా రండి, వెంకటేశ్వర్లు కష్టం మీద అన్నాడు. అలాగేనండి, ఇందిర వెనుదిరిగి చూస్తూ అంది. ఆ ముఖంలో ప్రసన్నత, ఆ ముఖంలో ఆనందం. ఈ అమ్మాయి రాబోయే ప్రమాదాన్ని గమనించినట్లు లేదు. అసలు ప్రమాదం అన్నది ఉంది అని కూడా గుర్తించినట్లు లేదు. దీర్ఘంగా నిట్టూర్చాడు వెంకటేశ్వర్లు. వీళ్ళ ప్రపంచం వేరు, వీళ్ళ ఆశయాలు, వాటిని ఆశయాలు అనవచ్చో అనకూడదో కానీ వీళ్ళ ఆశయాలు వేరు, వీళ్ళ ఆదర్శం వేరు. వీళ్ళ ప్రపంచం ఒక రంగుల కళ. వీళ్ళ ఆశయం కలలు కనటం, వీళ్ళ ఆదర్శం నవ్వుకోవటం, నవ్వుకుంటూ కాలం గడపటం. అంతే. పకపక నవ్వింది ఇందిర. నిజం చెప్పొద్దు బాబ్జీ, నాకే ఆశ్చర్యం వేసిందనుకో. ఈసారి రాంబాబు నవ్వాడు. అంత ధైర్యం నాకెక్కడదో నాకే తెలియదనుకో. కానీ ఒకటి నిజం. తన విశాల నేత్రాలను మరింత విశాలం చేసింది ఇందిర. చెప్పు, ఆ నిజమేమిటో. ఏమన్నా అంటావని నవ్వాపుకుంటూ అంది ఇందిర. భయపడే కాబోలు. పొద్దున్న ఇంకా మాట్లాడలేకపోయింది సిగ్గుతో. అదే చెబుతున్నా, పొద్దున ఎందుకలా అయిందంటే. ఎందుకు? ఇందు, నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? ఇందిర ఆశ్చర్యపోయింది. ఎన్నడూ బాబ్జీ ఇందు అని పిలవలేదు. నిజానికి ఇందిర అన్నంత అందం ఇందులో లేదు. కానీ ఇందులో ఉన్నంత ఆత్మీయత ఇందిరలో లేదు. మరి ఆ పిలుపు మరీ ఆప్యాయంగా ఉంది. మరోసారి వినాలనే కోరిక ఆమెకు తెలియకనే జనించింది ఆమెలో. పైగా ఆ రెండో వాక్యం. సిగ్గుపడింది ఇందిర ఆ ప్రశంసకు. అంతే. ఆడది బుట్టలో ఎప్పుడూ పొగడ్త వల్లే పడుతుంది. నిజం. నువ్వెంత అందంగా ఉన్నావో ఇంతకన్నా ఏ ఆడది ఏ వాక్యమో వినాలని కోరుకోదు. ఆడదానికి బహుశా లక్ష్యం ఈ వాక్యమేనేమో. ఆ వాక్యం వినలేదనుకున్నాడేమో. రాంబాబు మళ్ళీ అన్నాడు. నిజం ఇందు, నువ్వెంత అందంగా కనిపించావో. ఐఎమ్ సారీ, నిగ్రహించుకోలేకపోయాను. ఇందిర సిగ్గుతో సతమతమవుతుంది. ఏమనాలో తెలియలేదు ఇందిరకు. మౌనంగా ఊరుకుంది. ఆ మౌనాన్ని ఇంకో విధంగా అర్థం చేసుకున్నాడు రాంబాబు. తను చేసిన పనికి కోపగించుకుంటుందేమోనని అనుమానం అతనిలో ప్రవేశించింది.
సారీ ఇందిరా, నిన్ను గాయపరిచానేమో. ఇందిరా, నా ఊహ అది కానే కాదు. పర్వాలేదందామనుకున్నా అనలేకపోయింది. ఎందుకో కోపం వచ్చిందా? ప్లీజ్. ఇక ఊరుకోలేకపోయింది ఇందిర. చాలు నాయనా, అప్పుడే మర్చిపోయా దాన్ని, ఇక సాగతీయకు. నిజంగా ఇందిర అబద్ధమాడింది. ఆ విషయం అప్పుడే మర్చిపోయానంది. కానీ నిజానికి మర్చిపోలేదు. ఆ అనుభూతి జీవితాంతం మర్చిపోలేదు. ఇట్ ఈజ్ ఏ స్వీట్ కిస్. రాంబాబు అడిగాడు ఇంకా అనుమానంగానే. కోపం రాలేదు కదా? తలూపింది ఇందిర. గుడికి రావేమోననుకున్నాను సుమా. పోన్లే కానీ ఒకటి చెప్పు, నీకు నేనంటే ఇష్టమే కదూ? ఆశ్చర్యపోయింది ఇందిర. ఏమిటలా అడిగాడు? అందులోనూ ఇంత హఠాత్తుగా. చిరునవ్వు నవ్వింది ఇందిర. జవాబేమివ్వాలో తెలియక. థ్యాంక్స్ ఇందు, ఐఎమ్ ఏ లక్కీ ఫెలో. భలే భయపడేవాడిని, ఏం వినాలోనని. ఇందిర మౌనంగా వింటోంది. అతని మాటలు ఆమెలో తీవ్ర సంచలనం రేపాయి. ఏమిటి బాబ్జీ ఇంత హఠాత్తుగా ఇలా అడిగాడు? ఎందుకేనా రమ్మన్నది? ఏమో. గుడి చేరుకున్నారిద్దరూ. మెట్లెక్కుతుంటే హఠాత్తుగా చేపట్టుకుని ఆపాడు రాంబాబు ఇందిరను. ఏం? కుడికాలు ముందు పెట్టు, నవ్వుతూ అన్నాడు రాంబాబు. యూ సిల్లీ ఫెలో. అందేకాని కుడికాలు ముందు పెట్టింది ఇందిర. దేవుడికి దండం పెట్టారు. ఏమడిగావు నువ్వో? అంది ఇందిర కవ్వింపుగా. చెప్పనా? చెప్పు, కళ్ళు రెపరెపలాడిస్తూ అంది ఇందిర. నీ చెయ్యి నాదే కావాలని కోరుకున్నాను. ఇందిర హృదయం ఆనందంతో ఎగిసెగిసి పడింది. నిజమే, ప్రేమించటం కన్నా ప్రేమించబడటం ఎంత గొప్ప. నువ్వేమడిగావు విందు? ఏమీ అడగలేదు. ఏం? కోరిక తీరిపోయాక ఇంకేం అడగాలి? థ్యాంక్స్ ఇందు. ఇందిర చెయ్యందుకున్నాడు ఆనందంతో. ఇందిరేమీ అనలేదు. తీర్థప్రసాదాలు అందుకున్నవి ఆరగించాడు. కాసేపు కూచుని పోవాలి తెలుసా అన్నాడు రాంబాబు. అలాగే పద. వేప చెట్టు వెనుకకు చేరారు. వీళ్ళు వేప చెట్టు వెనుకకు చేరడం చూశాడు రామచంద్రయ్య. పిలవాలో పిలవకూడదో అర్థం కాలేదతనికి. మౌనంగా దేవునికి దండం పెట్టుకుని వెనుదిరిగాడు రామచంద్రయ్య. వీళ్ళనింకా వదలకూడదు, వీళ్ళకి స్వేచ్ఛ పనికిరాదనుకుంటూ. కానీ రామచంద్రయ్యకేం తెలుసు వీళ్ళే పరిస్థితిలో దేవాలయంలో చేరారో? అలాగే వీళ్ళకేం తెలుసు తమను రామచంద్రయ్య గమనించి వెళ్ళాడని? నిజానికి వాళ్ళు ఆ రోజు ఎవరిని గమనించే స్థితిలో లేరు. అందుకే ఆ రోజు ఆ గుడి వాళ్ళిద్దరికీ స్వర్గం ప్రసాదించింది ఆ చీకట్లోనే. ఇందిరకు ఆ రోజు ఎంత ఆనందంగా గడిచిందో రాంబాబుకు అంత ఆనందంగానే గడిచింది. కానీ ఇందిరకు ఆ ఆనందం మర్నాడు ఉదయానికి కూడా మిగిలింది. రాంబాబుకు మాత్రం ఆ ఆనందమంతా తెల్లవారకుండానే మాయమైపోయింది. గుడిలో ఇందిర చూపించిన స్వర్గ సౌఖ్యాలను మనసులో నెమరు వేసుకుంటూ ఇంటికొచ్చాడు రాంబాబు. అప్పటికే పొద్దుపోయి కనీసం గంటైనా అయ్యుండాలి. ఎందుకంటే అతని ఇల్లు చేరేసరికి గోడ గడియారం టంగున ఒకటి కొట్టింది. అంటే 7:30 అయిందన్నమాట. అంతవరకు గుర్తులేంది ఆ క్షణంలో ఉన్నట్లుండి గుర్తొచ్చింది రాంబాబుకు. వెడుతున్నప్పుడు తండ్రి తొందరగా రమ్మని హెచ్చరించడం. తొందరగా ఎందుకో రాలేకపోయారు ఇద్దరు. ఇంటికి రాగానే అది గుర్తుకు రావడంతోనే మనసు వికలమైపోయింది. తండ్రి బహుశా ఊహించగలిగాడేమో ఇలాంటిదేదో జరుగుతుందని. అందుకే ఎన్నడూ లేనిది ఈవేళ హెచ్చరించాడు. కానీ అలా జరగకుండా ఉండాల్సింది. ఇన్నాళ్ళు ఎంతగానో కాపాడుకొస్తున్న నిగ్రహం అంతా ఏమైందో ఏమో. క్షణాల మీద అంతా జరిగిపోయింది. మళ్ళీ రేపు ఇందిరని ఎలా చూడాలి? ఎలా చూడగలడు? అతని మనసంతా వికలమైపోయింది. ఇందిర ప్రవర్తనను గుర్తు తెచ్చుకుంటే అతనికి ఇందిర ఇదేమీ పట్టించుకున్నట్లు లేదు. ఎందుకంటే రేపు రాయిందు అంటే అలాగే అంది. కానీ రేపట్లోగా ఎన్నైనా జరగొచ్చు మరి. రాత్రి అంతా ఆలోచనలతో సతమతమై ఆ ఆలోచనల వల్ల అనేకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఆ నిర్ణయాలు తనకు వ్యతిరేకమైతే ఆ నరకాన్ని మనసులో కూడా ఊహించుకోలేకపోయాడు రాంబాబు. అందుకే మనసులోంచి రేపు అనేదాన్ని అతి కష్టం మీద చెరుపుకున్నాడు. తన గదిలో బట్టలు మార్చే ప్రయత్నం చేయబోతూ ఎవరో వచ్చినట్లు అలిక్కడైతే వెనుదిరిగి చూశాడు తండ్రి. రండి నాన్నగారు, సగౌరవంగా పిలిచాడు రాంబాబు. రాంబాబు కేసి ఆదరంగా చూసి అన్నాడు వెంకటేశ్వర్లు. ఏం చేస్తున్నావు బాబ్జీ? ఏం లేదు. పనేమైనా ఉందా? పనా? లేదు. ముందు బట్టలు మార్చు. రాంబాబు మరేం మాట్లాడలేదు. మౌనంగా బట్టలు మార్చుకున్నాడు. మంచం మీద దుప్పటిని సరిచేసి దాని మీద కూర్చొని తండ్రికేసి తిరిగాడు రాంబాబు. ఇక చెప్పండి అన్నట్లు. ఈవేళ నువ్వు పుట్టినరోజు కదా? అవునండి. ఎన్నేళ్ళు వచ్చాయరా నీకు? 23. అంటే రాధపోయి 23 ఏళ్ళయిందన్నమాట.
రాంబాబు నిట్టూర్చాడు. తన తల్లి పోయి 23 ఏళ్లయిందన్నమాట. తనకొక్కొక్క సంవత్సరం వస్తున్న కొద్దీ తల్లిపోయిన కాలము పెరుగుతుంటుంది. నిజంగా తను నష్టజాతకుడు. లేకపోతే తన పుట్టుక, తల్లి చావు అన్ని గంటల తేడాలో జరగడమేమిటి? మొదటి కాన్పుకే ఆపరేషన్ అన్నారు. ఆపరేషన్ అయ్యాక ఇద్దరూ సేఫ్ అన్నారు. అంతే. గంట తిరగకుండానే తల్లి కన్ను మూసేసింది. పొత్తిళ్లలో బిడ్డను, పుట్టెడు దుఃఖంలో భర్తను వదిలేసి. తను నష్టజాతకుడే. లేకపోతే కనీసం తన తల్లి అయినా బతికేది. తల్లి బదులు తనే చనిపోయి ఉండేవాడు. తనకు అదృష్టమనేది ఏమైనా ఉండి ఉంటే బహుశా తన తల్లి బతికే ఉన్నా ఇలాగే అనుకునేదేమో. మొత్తానికి తను బతకాల్సింది. అంతే జరిగింది. వెంకటేశ్వర్లకు మాత్రం గాయమైంది. ఇది రాధ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అన్ని విధాలా నవ్విస్తూ వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పుడు మీకింతే కావాలి అంది. బంగారు బాబును అన్నాడు తను. కానీ రాధ నవ్వింది. నాకు మరి బంగారు పాప కావాలి అంది. మరి నాకు బాబే అన్న తనకు జవాబుగా పోనీలేండి ఇద్దరినీ తెస్తాను అంది. వెళ్ళింది. తిరిగి రాకుండానే రాధ వెళ్ళిపోయింది. తన జీవితమంతా శోకంలో ముంచేస్తూ ఏడుస్తూనే కాలం గడపమని తన్నేడిపిస్తూ వెళ్ళిపోయింది రాధ. తన గుర్తుగా మిగిల్చింది ఈ బాబ్జీని. అందుకే బహుప్రేమగా చూసుకుంటున్నాడు వెంకటేశ్వర్లు. తల్లి లేని లోటు అతనికి ఎప్పటికో గానీ గుర్తొచ్చేది కాదు. ఇంతవరకు ఏ విషయంలోనూ రాంబాబును గట్టిగా కేకలేసి ఎరగడు వెంకటేశ్వర్లు. ఈవేళ ఈ విషయంలో అతన్ని హెచ్చరించాలంటే మనశ్శాంతి కోల్పోయాడు. పైగా ఎలా చెప్పాలో, ఎలా చెబితే అతను గ్రహించగలడో, ఏ పదాల ప్రయోగం వల్ల అతనిలో తను కోరుకునే మార్పు వస్తుందో వెంకటేశ్వర్లకు తెలియలేదు. ఇది చాలా సున్నితమైన పరిస్థితి. కొడుకుకి ఈ విషయం చెప్పాల్సి వస్తే ఏ తండ్రైనా ఎలా చెప్పగలడు? అందుకే చాలాసేపు తటపటాయించాడు వెంకటేశ్వర్లు. తండ్రికి తల్లి గుర్తొచ్చిందేమో అనుకున్నాడు రాంబాబు. బాబ్జీ తలెత్తి చూశాడు రాంబాబు తండ్రికేసి. ఎక్కడికి వెళ్ళారా మీరు? గుడికి వెళ్ళామండి. ఓ వెళ్తామనేగా చెప్పారు. ఇందిర ఏదిరా అన్నట్లు వెళ్ళిపోయిందండి. వాళ్ళ ఇంటికేనా? అలా అడుగుతున్నారేం? ఏం లేదు. చూడు బాబ్జీ, కొంత వయసు అనేది వచ్చాక ఎవరూ చెప్పకుండానే కొన్ని మనంతట మనమే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది అలాంటిదే మరి. వెంకటేశ్వర్లు ఆగాడు. అతనికి మళ్ళీ మాటలు దొరకలేదు. ఏ విషయం నాన్నగారు? అదే ఇందిరా నువ్వు. రాంబాబుకు అర్థమైంది. చూడు బాబ్జీ, పొద్దున అనుకోకుండా నేను నీ గదిలోకి వచ్చాను. నీకు ఆ సంగతి తెలియదనుకో. కానీ పొద్దున నువ్వు చేసిన పని ఏమీ బాగాలేదు నాన్నగారు. నిజమే, కాదనను. నిగ్రహం అనేది ఎప్పుడూ తగిన సమయంలోనే ఉండాలి. మొదట కాలు జారితే ఆ తర్వాత ఎన్ని అనుకున్నా లాభం ఉండదు నాన్నగారు. ఇంకేమీ చెప్పకు నాకు. నాకు కావాల్సిందంతా ఒక్కటే. ఇందిరతో ఇక తిరగడం మానేసేయ్. నాన్నగారు నా మాట వినండి. బాబ్జీ అనవసరంగా విషయాన్ని పెంచకు. ఇందిరతో మాత్రం తిరగడం కట్టివేసేయ్. ఇంతకన్నా నాకు కావాల్సింది, నేను కోరేది ఏదీ లేదు. ఆ అమ్మాయిలో గ్రహింపు శక్తి లేకపోతే కనీసం నీలోనన్నా ఇంగితం అనేది ఉండాలి. వెంకటేశ్వర్లు తీవ్రంగానే అన్నారు. నా మాట విని మరి ఏమిటది? నేను ఇందిరను పెళ్లి చేసుకోదలుచుకున్నాను నాన్నగారు. బాబ్జీ క్షమించండి, మీకు ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు చెప్దామని అనుకుంటున్నాను. ఇది నా సలహా కోరటమా, లేకపోతే నిర్ణయం తెలియజేయడమా? క్షణం రాంబాబు ఏదీ మాట్లాడకపోయేసరికి మళ్ళీ వెంకటేశ్వర్లే అన్నారు. పోనీలే, అలాగనే బావుందనుకుందాం. కానీ ఆ ఊహ వాళ్ళకి రావాలి మరి. ఇందిరకేం అభ్యంతరం లేదు. అంటే బాబ్జీ, ఈ విషయాన్ని నిర్ణయించాల్సింది నువ్వు ఇందిరా కాదు. కానీ నాన్నగారు, ఇది మా పెళ్లి సంగతి. రాంబాబు తీవ్రంగానే అన్నాడు. కరెక్టే, కానీ రామచంద్రయ్య గారు కూడా ఒప్పుకోవాలన్నది మర్చిపోకు. అవుననుకోండి. అయితే మరి నా మాట విను. పెళ్లి జరిగాక మీరిద్దరూ ఎలా ఉన్నా ఎవరూ పట్టించుకోరు. కానీ పెళ్లి కాక మునుపు, పైగా మరో విషయం, రామచంద్రయ్య గారు నా వద్దకు రానే వచ్చారు. ఎప్పుడు? ఇప్పుడే 1 గంట అయిందేమో. ఎందుకు? ఇదిగో ఈ విషయమే హెచ్చరించిపోదామని. ఆయనకి ఇష్టం లేదు మీ ఇద్దరి వ్యవహారం. మీతో అన్నారా అలా అని? అవును బాబ్జీ, ఇది ఆడపిల్లతో వ్యవహారం. తండ్రి అందుకే జాగ్రత్త పడుతున్నాడు. అతనికి ఎప్పటినుంచో ఆ ఊహ ఉన్నా మొహమాటం కొద్దీ అనలేకపోయాట. ఆఖరికి ఈవేళ వెంకుపంతులు కూడా హెచ్చరించాడట. అర్థమైందా ఎంత దిగజారామో? వెంకుపంతులా? రాంబాబు తీవ్రంగానే అడిగాడు. అవును, వెంకుపంతులే. అంతే బాబ్జీ, అది ఒక్క వెంకుపంతులు మాత్రమే వెళ్ళగలిగాడు, చెప్పగలిగాడు. కానీ చెప్పకుండా ఇంకా ఎంతమంది ఉన్నారో.
ఈ ఊహతో నీకేమైనా తెలుసా? రాంబాబు మాట్లాడడానికి అతనికి పదాలు లేకపోయాయి. పోనీలే, ఇంతవరకు జరిగిపోయింది. జరగాల్సింది ఆలోచించు. ఇందిరతో ఇక తిరగడం మానేసేయి. రాంబాబు మళ్ళీ ఏమీ అనలేదు. క్షణంసేపు రాంబాబు కేసి చూసి వెంకటేశ్వర్లు వెళ్ళిపోయాడు. రాంబాబు నిర్జీవంగా అక్కడే మంచం మీద కూలబడ్డాడు. ఎంత అసహ్యంగా ఉంది. తన తండ్రికి తనే ఈ విషయం చెప్దామనుకునేసరికి తన తండ్రి వచ్చి అదే విషయాన్ని కదపటం ఆశ్చర్యంగానే ఉంది. కానీ రామచంద్రయ్య గారు వచ్చి వెళ్ళారట. ఆయనకు వెంకుపంతులు హెచ్చరిక. ఇదంతా వెంకుపంతులు చేసిన పని. ఇందిరతో తిరగొద్దని, ఆ చనువు కూడదని ఎంత స్పష్టంగా చెప్పాడు తండ్రి. కానీ ఇందిరతో తిరగకుండా, ఇందిరను చూడకుండా ఎలా? అది జన్మకు సాధ్యపడదు. ఇందిర కావాలి తనకు, తప్పదు. కానీ రామచంద్రయ్య ఇన్నాళ్ళు తన స్నేహానికి అభ్యంతరం పెట్టలేదు. కానీ ఈవేళ ఇలా అర్ధాంతరంగా హెచ్చరించి వెళ్ళాడంటే ఇదంతా వెంకుపంతులు చేసిన పని. కందకులేని దురద కత్తిపీట కట. అచ్చం అలాగే జరిగింది. లేకపోతే ఇంకో వారం 10 రోజుల్లోనే అంతా తండ్రికి చెప్పాలనే ఊహ. కానీ ఇందిరకు కనిపించి జరిగిందంతా చెప్పాలి. ఇందిర సలహా తీసుకుని ఆ తర్వాతది అతను ఊహించుకోలేకపోయాడు. మంచం మీద పడుకున్నవాడు పడుకున్నట్లుగానే నిద్రాదేవి ఒడిలోకి ఒరిగాడు. ఆవేశం అనేది ప్రపంచంలో ఉన్న చాలా చాలా చెడ్డ గుణాలలో ఒకటి. ఆవేశము ఆవహిస్తే చాలు, మనిషి తనలోని మానవత్వాన్ని చంపుకుని దానవుడిగా మారడానికి కూడా వెనుదీయడు. ఆ తర్వాత ఎంత పశ్చాత్తాపం చెందకపోయినా ఒకటే. అందుకే ఆవేశం అనేది అంచుబాట కూడదు. ఆవేశంలో తాను చేసిన పని, దానివల్ల ఎంతమంది మానసికంగా, ఎంతమంది శారీరకంగా, మరెంతమంది మరిన్ని విధాలుగా బాధపడ్డారో గ్రహించగలిగి కనీసం యోచించుకోగలిగితే స్తోమత, శక్తి కూడా ఆవేశం హరిస్తుంది. అంతే. ఆ తర్వాత ఆకులు పట్టుకున్న లాభం ఉండని స్థితి ఏర్పడుతుంది జీవితంలో. ఖచ్చితంగా ఇందిరకు ఇదే అనిపించింది. సుందరి వచ్చి ఆ మాట చెప్పాక ఎంత పనిచేశాడు రాంబాబు. అయినా సుందరి చెప్పింది నిజమో కాదో అనే సందేహం తనలో తనకే తెలియక ఒక పక్క బాధపడుతుంటే, ప్రాణ స్నేహితురాలు ఏ విషయంలోనైనా, ముఖ్యంగా ఇలాంటి విషయాలలో పరాచికాలు ఆడగలిగే స్థితిలో ఉంటుందనుకోవడం తెలివి తక్కువ పని. సుందరి తెల్లవారగానే వచ్చింది. తనింకా నిద్ర నుండి లేవలేదు. బద్ధకంగా పడుకునుంది పక్క మీద. అది నిద్ర కాదు, పూర్తిగా లేచున్నట్టు కాదు. అప్పుడు వినిపించింది సుందరి మాట, ఇందిరా అంటూ. అమ్మ ఏమంటుందో వినక్కర్లేదు. ఇంకా ఏదన్నా కాలేదుగా సుందరి. రాచబిడ్డకు మేలుకొలుపు పాడాలి ముందు. అమ్మ ఆ విధంగా అనడంలో తన పట్ల ఆప్యాయత గోచరిస్తుందే కానీ మరే విధమైన భావన కలగదు ఇందిరలో. ఆ అవస్థలోనే నవ్వుకుంది ఇందిర అమ్మ మాటలకు. ఆ తర్వాత సుందరి వచ్చి లేపుతుంటే మెలకు వచ్చింది. అబ్బా, ఏమిటే తెల్లవారకుండానే. ఇందిరా చూడు రాంబాబు ఏం చేశాడో. ఇందిర గతుక్కుమంది. రాంబాబు చేసింది సుందరికి ఎలా తెలిసింది? నిద్రమత్తు క్షణంలో విడిపోయింది. తనలో కలిగిన ఆ సంచలనాన్ని బహు కష్టం మీద ఆపుకుంటూ అంది ఇందిర. ఏం చేశాడేమిటే? ఏం చేశాడా? ఈ నోటితోనే చెప్పమంటావా? అసలేం జరిగిందో చెప్పక ఇంట్లోంచి పారిపోయాడు. ఇందిర దీర్ఘంగా నిట్టూర్చింది. ఎవరు? రాంబాబా? మీ బాబ్జీయే అంది సుందరి. నేను నమ్మను. నమ్మకపోతే నీ కర్మ, కానీ అది మాత్రం నిజం. ఒసే సుందరి, కారణమేమిటే? కారణమా? సుందరి ఏదో అనబోయేసరికి సుమతి ఆ గదిలోకి రావటంతో టక్కున ఆపేసింది. ఏదైనా ఇంకా ఏమిటే ఈ పడక? లేస్తావా లేదా? ఉండవే అమ్మా. సుందరి ఏదో చెబుతోంటే. సుందరికేం ఎన్నైనా చెబుతుంది. సుందరి, క్షణం ఆగమ్మా. దీన్ని లేచి కాస్త ముఖం కడుక్కొని కాఫీ తాగాక మీ ఇష్టం. మధ్యాహ్నం దాకా ఎన్ని కబుర్లైనా సరే. సుందరి నవ్వింది. నేను చెబుతూనే ఉన్నానండి లేచి ముఖం కడుక్కొని. అయినా లేవటం లేదు. అంతేగా. నవ్వుతావేం పాచిముఖమా? లే మరి. అమ్మ ఆఖరికి బతిమాలే స్థితికి వచ్చేసరికి దుప్పటి పక్కకు తోసి లేచింది ఇందిర. అమ్మా కాస్త పక్క ఎత్తేస్తే. ఇందిర మెల్లిగా అంది. వెళ్ళమ్మా, చెప్పాలేమిటి? రోజు ఏదో ఎత్తేస్తున్నట్లు అంటూనే దుప్పటి మడత పెట్టనారంభించింది సుమతి. ఇందిర సుందరి కేసు చూసి కూర్చోవే ఒక్క క్షణం అంటూ దొడ్లోకి వెళ్ళింది. దాదాపు 5 నిమిషాల తర్వాత ఇందిర తిరిగొచ్చింది.
అమ్మ కాఫీ వెచ్చబెట్టేంత వరకు అక్కడే ఉండి కాఫీ గ్లాసులు అందుకొని మళ్ళీ గదిలోకి దారి తీసింది సుందరితో సహా. ఇప్పుడు చెప్పు అంది ఇందిర. ఏమిటి? అదే కారణం లేకుండానే రాంబాబు ఎందుకు వెళ్ళిపోతాడు? కారణం లేదని ఎవరన్నారు? సుందరి అంది తీవ్రంగా. ఏమిటే కారణముందా? చెప్పు మరి. మా నాన్నను కొట్టాడు. సుందరి, ఇందిర ఆశ్చర్యపోయింది. పొద్దున్నే అబద్ధాలెందుకే? ఇక నీ ఇష్టం. నిజాన్ని నమ్మినా నమ్మకపోయినా అబద్ధం మాత్రం కాదు, తెలిసిందా? బాబ్జీ మా నాన్నను కొట్టాడు. ఇందిర కొంతసేపు ఏమీ మాట్లాడలేదు. ఎప్పుడు? చాలాసేపు తర్వాత అడిగింది. ఆ అడగడంలో తను ఎంతో ఉన్నతంగా భావించుకునే వ్యక్తి హఠాత్తుగా పాతాళానికి వెళ్ళిపోయాడని తెలిస్తే కలిగే బాధకు ప్రతిబింబం. నిన్న రాత్రి. ఎందుకు? నిర్జీవంగా అడిగింది ఇందిర. ఎందుకా? నీకు ఏదో సాయం చేయబోదామనుకునేసరికి ఇది. ఇందిరకేమీ అర్థం కాలేదు. వెంకు పంతులు తనకేదో సాయం చేయాలనుకోవడం ఏమిటి? దానికి రాంబాబుకున్న అభ్యంతరం ఏమిటి? కొట్టాల్సినంత అగత్యం ఏమిటి? ఏమీ తెలియడం లేదు ఇందిరకు. ఏమిటి సుందరి, సరిగ్గా చెప్పు ప్లీజ్. ఏముందే, ఏదో తెలిసిన వాళ్ళు కదా, సాయం చేయాలనుకోవడం బుద్ధి తక్కువని మా నాన్నకు తెలియలేదు, అందుకనే ఒక పాఠం నేర్చుకున్నాడు. సుందరి నిష్ఠూరంగా అంది. నువ్వు అలా అంటే నేనేం చెప్పను. అసలు ఏం జరిగిందో అర్థం కావటం లేదు. పైగా ఈ నిష్ఠూరాలు కూడా అయితే ఇంకా అడగక్కర్లేదు నా పరిస్థితి. ఇందిర కూడా అలాగే అంది. అది కాదే ఇందిర, నువ్వు రాంబాబు చాలా చనువుగా ఉంటున్నారు కదా. ఇందిర మళ్ళీ గతుక్కుమంది. అనుకో, అందుకని ఈ చనువు చాలా అనర్థాలకు దారితీసే ప్రమాదం ఉందని, చనువు అరికట్టడం అవశ్యమనే దృష్టితో మా నాన్న మీ నాన్నగారితో చెప్పారట. ఏమని? ఇందిర ఆశ్చర్యపోయింది. ఏమనా? ఊర్లో ఓ 10 మంది అనుకునే విషయం ఇది అని. బాబ్జీ ఇందిరలు చాలా చనువుగా ఉంటున్నారు, కొంచెం జాగ్రత్త అని చెప్పారట, అంతే. సుందరి ఆగిపోయింది. అంతే చాలదా ఏం? అయినా ఈ లోకానికి ఎక్కడలేనివి తనకే కావాలి. ఏ ఇద్దరూ కొంచెం చనువ తిరిగితే తనకేం, తిరగకపోతే తనకేం? అయినా ఈ వెంకు పంతులు గారు ఎందుకు ఇలా చెయ్యాలి? పనిగట్టుకుని మరీ ఏదో చదరంగం ఆడుకునేటందుకు వస్తాడనుకుంటోంది కానీ తను ఇలాంటి విషయాలు చెప్పటానికా రావటం? వీళ్ళసలు ఇలాంటి విషయాలు చెప్పటానికి ఎందుకు సంకోచించారో అర్థం కాదు. ఈ విషయం చెబితే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, ఏం మనసులో బాధపడతారో, ఆ తర్వాత వీటి పరిణామాలు ఎలా ఉంటాయో అనే విషయం బొత్తిగా పట్టించుకోక సావకాశంగా వచ్చి ఏదో ఉబుసుపోక కబుర్లు చెప్తున్నట్లు చెప్పి ఎదురింట్లో వాళ్ల మనసుల్లో అగ్నిగుండాలు వెదజల్లి పోవాలంటే అసలు వీళ్లకు మనసెలా ఒప్పుతుంది? అయినా తన గురించి తండ్రి ఏమనుకుంటారు? తన్ను ఎంతగా నమ్మకపోతే రాంబాబుతో అంత చనువుగా మసల్నిస్తున్నారు. అయినా కన్న తల్లిదండ్రులకు తమ కూతురి నడతను సరిదిద్దుకోమని మరొకరు ఇవ్వాల్సిన సలహా ఏనా ఇది? ఈ పెద్దవాళ్లకు ముసలితనం వచ్చే కొద్దీ బుద్ధి ఉండదన్నది ఇదిగో ఈ విషయం వల్ల స్పష్టంగా తెలిసిపోతోంది. అందుకే వెంకుపంతులు మళ్ళీ ఇలాంటి పని చేయకుండా బుద్ధి చెప్పుంటాడు రాంబాబు. కానీ సుందరి రాంబాబు వెంకుపంతుల్ని కొట్టాడని, ఇంట్లోంచి పారిపోయాడని అంటోంది. చిచి, ఇప్పుడందరికీ ఈ విషయం తెలిసిపోతుంది. కర్మ అనుకుంది ఇందిర. నమ్ముతున్నావా ఇందిరా? ఇందిర నమ్మలేదు. అందుకే మౌనంగా ఉండిపోయింది. ఎందుకు నమ్ముతావులే? చాలా జాలిగా చూసింది సుందరి కేసి ఇందిర. సుందరి ప్లీజ్. కాదే ఇందిరా, వీళ్ళిద్దరూ అతి చనువుగా ఉన్నారు, అందుకే. ఆగిపోయిన సుందరి కేసి దీనంగా చూసింది ఇందిర చెప్పమన్నట్లు. అందుకే మీరనుకునేటట్లయితే పెళ్లి చేసేయండి అని అందామనుకున్నారట మా నాన్న. కానీ ఒక్కొక్కసారి మనం మేలు తలపెట్టినా కీడే జరుగుతుంది. అందుకే అసలు మేలు తలపెట్టడం కూడదన్నమాట. ఇందిర చాలాసేపు మౌనంగా ఊరుకుంది. చాలా ప్రయత్నం మీద అడిగింది చివరికి. ఇంతకు పారిపోవటం ఎందుకు? నువ్వుత్త ఫూల్వే. మా నాన్న వయసెంత? బాబ్జీ వయసెంత? మా నాన్నను కొట్టి మళ్ళీ ఆ ముఖాన్ని వాళ్ళ నాన్నకు కానీ నాకు కానీ ఆఖరికి నీకైనా చూపించగలడనే నీ ఊహ? మొహం చెల్లక ఇందిర బాధపడింది ఆ చెప్పే విధానికి. సుందరికి ఏం తెలుసు తను బాబ్జీ ఏం చేసినా సమర్థిస్తుందని? అది బహుశా తన తప్పు కాదేమో. ప్రేమ గుడ్డిది అన్నారెవరో ఎప్పుడన్నాడో కానీ అది ముమ్మాటికి నిజం. లేకపోతే బాబ్జీ ఏం చేసినా తను ఎలా సమర్థించగలదు? బాబ్జీ చేసినది ఎంత తప్పు పనైనా కానీ అందులోని మంచిని మాత్రమే. మంచనేది లేకపోయినా కనీసం ఉన్నట్లనుకునైనా గ్రహించగలుగుతోంది తను. నిజమే, రాంబాబు వెంకుపంతుల్ని కొట్టడం తప్పే. కానీ నిజంగా రాంబాబు చేసింది తప్పా అని మళ్ళీ మరొకసారి ప్రశ్నించుకుంటే చాలు. రాంబాబు చేయటంలో తప్పు లేదు సరికదా, అతను చేసింది మంచేననిపిస్తోంది. నిజమే మరి. వెంకుపంతులు పని కల్పించుకునొచ్చి రాంబాబు మీద తన మీద
పెద్దవాళ్ళకి దురభిప్రాయాన్ని కలగజేసి వెళ్ళటం తప్పే కదా. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి. కానీ రాంబాబు వెంకుపంతుల్ని కొట్టకుండా ఉండాల్సింది. ఏమిటి ఆలోచిస్తున్నావు అంది సుందరి. ఏముందే అందే కానీ ఇందిర ఆలోచిస్తున్నదేంటో అర్థం కాలేదు. ఆ సంగతి సుందరికి తెలుసు. ఎదుటివాళ్ళు చెప్పేది అబద్ధమని మనకు స్పష్టంగా తెలిసినా ఒక్కొక్కప్పుడు తప్పనిసరిగా ఆ అబద్ధాన్ని నిజమనుకున్నట్లు నటించాలి. సుందరి అదే చేసింది. వెడతానే అంది సుందరి లేస్తూ. కూర్చో కాసేపు, ఇప్పుడే ఇంటికెళ్ళి ఏం చెయ్యాలి? ఏం చేయనక్కర్లేదనుకో, కానీ మరైతే కూర్చోవే. ఇందిర బలవంత పెట్టడంతో సుందరి ఇంకేమీ అనకుండా కూర్చుంది. చాలాసేపు ఇద్దరికీ మాట్లాడటానికి విషయాలే లేకపోయాయి. ఇంతవరకు జరిగిన సంగతి సుందరికి చెబుదామనుంది. ఈ పరిస్థితిలో అంటే సుందరి అన్నదే నిజమైతే, రాంబాబు పారిపోయాడన్నది నిజమే అయితే ఎలా, ఏం చెయ్యాలి? పైగా వెంకుపంతులు తన తండ్రికి చెప్పిన దాన్ని బట్టి చూస్తే తన తండ్రి ఇక తనకు వివాహం చేసేయాలనుకుని ఆ ప్రయత్నాలు చేసినా ఆశ్చర్యపడాల్సిన ఆవశ్యకత ఏం లేదు. ఒకవేళ అదే జరిగితే ఎలా చెప్పాలి తన తండ్రికి? రాంబాబుకు తన శరీరం మనసుతో బాటుగానే అంకితం చేసేసిందని, ఈ పరిస్థితిలో మరొకరిని వివాహం చేసుకోవాలనుకోవటం అపచారమే కాదు, అది అవతలి వ్యక్తికి తీరని అన్యాయం చేసినట్టవుతుందని, అంత ఘోరమైన పాపం చేయడానికి తనకు మనస్కరించడం లేదని ఎలా చెప్పాలి? కానీ చెప్పకపోతే తండ్రి తను ప్రయత్నం చేసి ఏదైనా సంబంధం తెస్తే అప్పుడు ఈ సంగతి చెప్పడం. అందుకే అంత్యనిష్ఠురం కన్నా ఆదినిష్ఠురమే మేలు అనిపించింది ఇందిరకు. కానీ ఈ విషయాన్ని తను స్వయంగా చెప్పటం ఎంత భావ్యంగా ఉంటుంది. తను చెప్పిన దానికన్నా ఈ విషయం సుందరి చెప్తే వాళ్ళు బాగా అర్థం చేసుకునే సావకాశం ఉంటుంది. సుందరికి ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పే ధైర్యం, ఆ చనువు ఉండనే ఉన్నాయి. కానీ ఈ విషయం చెప్పడానికి సుందరి పూనుకోవాలి. కానీ సుందరిలో ఈ క్షణంలో రాంబాబు అంటే పగ ఉంటుంది. కానీ అతను చేసిన దాన్ని ఇది కేవలం అతనొక్కడి వల్ల జరిగిందనుకోవటం ఆత్మవంచనే. చేతులు రెండూ కలిస్తేనే చప్పట్లవుతాయనటం నిజం. ఈ తప్పులో తన పాలు తనకు ఉంది. అందుకే ఇద్దరూ సమిష్టిగా ఈ తప్పు చేశారు. కానీ సుందరి ఈ విషయాన్ని తన తండ్రికి తన తల్లికి చెప్తుందా అనేది సందేహం. సుందరి కేసి చూసింది ఇందిర. దిగులుగా కూర్చుంది సుందరి ఏదో ఆలోచిస్తూ. ఏం ఆలోచిస్తుంటుంది? బాబ్జీ ఇలా ఎలా చేశాడు అని. అంతే. సుందరి ఉలిక్కి పడింది. పిలిచావా? మరే ఏమిటే? ఇందిరకు భయం వేసింది. చెప్పాలనుకున్న విషయాన్ని ఎలా చెప్పాలో అర్థం కాలేదు తనకు. అందుకే మౌనంగా ఊరుకుంది. చెప్పవే అంది సుందరి. ఏం లేదు. ఏమిటి ఆలోచిస్తున్నావు అంది ఇందిర తనకు చెప్పటానికి ఏమీ లేనట్లు. సుందరి ఏమీ మాట్లాడలేదు. క్షణం ఆగాక లేచి నిలబడింది. ఇక నేను వెడతానంటూ ఇందిర లేచి నిలబడింది. సుందరి ఇంట్లోకి వెళ్ళి సుమతితో చెప్పింది వెడుతున్నానంటూ. అన్నట్లు సుందరి, ఆ సంగతి ఏమైంది అంది సుమతి సుందరితో. ఇందిరకు గుండెలొక్కసారిగా అలసిపోయాయి. సుందరి తన తల్లితో ఈ సంగతి చెప్పేసిందా? ఏ సంగతి అండి? అదేనమ్మా, నిన్న మీ ఇంటికి. అదా, తర్వాత తెలియజేస్తామన్నారు అంది సుందరి. ఇందిరకు అంతా అర్థమైంది. ఏమిటే అమ్మా అంటూ అడిగింది తల్లిని. నీకు చెప్పలేదే ఆ సంగతి సుందరి? అసలే సంగతో నువ్వు చెబితే సుందరి చెప్పిందో లేదో చెబుతాను నేను. సుందరి నవ్వింది. అదేనే, సుందరిని చూడడానికి నిన్న పెళ్లివారొచ్చారు. నాకసలు ఇది చెప్పనే లేదు. చూసావా అమ్మా, నేనెక్కడ అతన్ని చూసి దిష్టి కొడతానో అని భయం. దీనికి ఇందిరా, నా భయం అది కాదే, అతన్ని నువ్వెక్కడ ఎగరేసుకుపోతావో అని అంటూ నవ్వింది సుందరి. నిజమేనమ్మా, బాగా గుర్తు చేశావు. దీనికి చూడాలి ఇంకా అంది సుమతి తనకు సుందరి ఈ విషయం గుర్తు చేసేదాకా గుర్తులేనట్లు. ఇంకేమే చాలా అంది సుందరి నవ్వుతూ. ఊరుకోవే. అది కాదండి, మీరున్నారని ఇలా అంటోంది. కానీ రోజు నాతో ఒకటే గొడవండి. నాకు పెళ్లి చేయమని మా ఇంట్లో వాళ్లకు గుర్తు చేయవే అని అంది సుందరి నవ్వుతూ. నీది మరీ చోద్యమే అంది సుమతి తను నవ్వుతో శృతి కలుపుతూ. నేను పెడతానండి మరి. సుందరి కదిలింది. వసారా దాటాక అంది సుందరే. సారీ ఇందు, నిన్నటిదాకా మాకే తెలీదు. అనుకోకుండా వారు వస్తున్నట్లు తెలిసింది. నీ దగ్గరకు వచ్చి చెప్పేంత టైం కూడా లేకపోయింది. పర్వాలేదులే, కనీసం పెళ్ళికైనా పిలిస్తే అంది ఇందిర నిష్ఠూరంగా. అప్పుడే అంత దూరం వెళ్లకు. ఇందాక తమాషాకు అన్నానే గాని మీ అమ్మగారితోటి. అంతేగాని అతన్ని నువ్వెక్కడ ఎత్తుకుపోతావో అనే భయం లేదు అంది గట్టిగానే సుందరి. అయినా నీకు బాబ్జీ ఉన్నాడుగా అంది ఏదో రహస్యం చెప్తున్నట్లుగా. ఇందిర నవ్వుకుంది.
వెడతా మరి. సుందరి మాట ఏమిటే మళ్ళీ? సాయంత్రం గుడికెళ్దాం రావే. రాలేనిందు, ఇంట్లో పనుంటుంది. ప్లీజ్, నీకు అతి ముఖ్యమైన సంగతి చెప్పాలి. రాకపోతే నా మీదొట్టు అంది ఇందిర బుంగమూతి పెడుతూ. వీలైతే వస్తా. అదేం కుదరదు, ముందే చెబుతున్నాను. సర్లే వస్తాను అంది సుందరి పెడుతూ. సుందరి వెళ్ళిపోయాక గేటు వేసి నెమ్మదిగా ఇంట్లో కడుగేసింది. సాయంత్రం 5 దాటింది. ఇందిర నీటుగా ముస్తాబాయి సుందరి రాక కోసం ఎదురు చూడటం ప్రారంభించింది. మనిషి పైకెంత నిబ్బరంగా కనిపిస్తోందో మానసికంగా అంత బెంగగా ఉంది ఆ క్షణంలో ఇందిర. నిజమే, ఇలాంటి విషయాన్ని ఎంతటి స్నేహితురాలికైనా ఎలా చెప్పుకోవాలో అర్థం కాలేదు ఇందిరకు. ఏమని చెప్పాలి? చెప్పకుండా ఉంటే బాగుంటుంది, కానీ చెప్పకపోతే అనే ప్రశ్న లేదు. చెప్పకపోతే ఎలా అన్న ప్రశ్నకు ఇక తావులేదు. చెప్పాలి అంతే. సుందరి ఈ విషయం 10 మందితో చెప్పేస్తే, సుందరి అలాంటిది కాదు. ఇతరుల అంతరంగిక విషయాన్ని 10 మందికి చెప్పుకుని సంతృప్తి పడేటంతటి అల్ప మనస్కురాలు కాదు సుందరి. ఒకవేళ అలాంటిదే అయితే, కానీ జరగవలసింది ఎలాగైనా జరిగి తీరుతుంది. దొడ్లో అమ్మ చెట్లకు నీళ్లు పడుతోంది. ఇందిర మౌనంగా వెళ్ళి సుమతి పక్కన నిలబడింది. సుమతి ఒకసారి తలెత్తి ఇందిర కేసు చూసింది. మళ్ళీ తలదించుకుంది. అమ్మ ఏదైనా అడిగితే బాగుండును అనుకుంది ఇందిర. ఇందిర ఏదైనా చెబుతుందనుకుంది సుమతి. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. కాస్తసేపు అటూ ఇటూ తిరిగి ఇందిర మళ్ళీ వసారాలోకి వచ్చింది. సుందర్ వస్తుందేమో అన్న ఆశతో. ఇందిర, సుమతి పిలుపు విని మళ్ళీ దొడ్లోకి వెళ్ళింది ఇందిర. ఎక్కడికి ప్రయాణం? ప్రశ్న అడగటం మామూలుగానే ఉన్న ప్రశ్నలోని భావం ఇందిర గ్రహించింది. గుడికి. క్షణం ఆగి అంది సుమతి. రాంబాబు లేడు తెలుసా? ఇందిర గతుక్కుమంది. సుందర్ వస్తానంది. సుమతి ఏం మాట్లాడలేదు ఇంకా. ఇందిర ఇంకక్కడ నిలబడకూడదనే ఉద్దేశంతో వీధిలోకి వచ్చేసింది. దూరాన్నుండి వస్తున్న సుందరిని చూసి మనసు ఎంతో తేలికైంది ఇందిరకు. సుందరి గేటు దగ్గరకు రాగానే ఆప్యాయంగా వెళ్ళింది ఇందిర. ఇద్దరూ కలిసి ఇంట్లోకొచ్చి సుమతికి చెప్పి బయలుదేరారు గుడికి. మౌనంగా నడుస్తున్న వీళ్లకు దారిలోనే వెంకటేశ్వర్లు ఎదురయ్యాడు. ఇద్దరూ అతన్ని చూసి ఆగి నమస్కరించారు. వెంకటేశ్వర్లకు నిన్న చూసింది ఈవేళ చూస్తోంది. కానీ నిన్నటి వెంకటేశ్వర్లకు ఈ వెంకటేశ్వర్లకు ఎంత తేడా! పుత్రవాత్సల్యం అనేది ఇంత బలమైన వస్తువా? చూసావా ఇందిర, రాంబాబు ఏం చేశాడో? ఇందిరకేమనాలో తెలీదు. ఇప్పుడేం జరిగిందని మీరంత బెంగపడడం అంది సుందరి. ఇందిర ఆశ్చర్యపోయింది సుందరి మాటలకు. ఇంతకన్నా ఏం జరగాలి ఇంకా? సుందరి, ఇంకా ఏం జరగాలి తల్లి? మీరూరుకోండి. రాంబాబు ఈవేళో రేపో వచ్చి తీరుతాడు. నన్ను నమ్మండి. అంతేనమ్మా. ఇంతకాలం వాడిని నమ్మి బతికాను, ఇక మిమ్మల్ని నమ్మి బతకాలి. వెంకటేశ్వర్లు ఏ ఊహతో ఆ మాట అన్నారో కానీ ఇందిరకు ఆ మాటలు సూటిగా తగిలాయి. ఎక్కడికో వెడుతున్నట్లున్నారు? మరేనండి, గుడికి. మంచిదమ్మా, వెళ్ళిరండి. వెంకటేశ్వర్లు కదిలాడు. ఇందిర, సుందరి ఇద్దరూ మౌనంగానే గుడికి చేరారు. దేవికి నమస్కరించి వచ్చి నాపరాళ్ల మీద కూర్చున్నారు. ఇందిర అడిగింది ఉన్నట్టుండి సుందరిని. ఏం చెప్తావేం నాకో సంగతి? ఏ సంగతి? అదే మీ శ్రీవారి గురించి. అప్పుడే శ్రీవారనుకు, కొన్నాళ్ళు ఆగాలి అంది సుందరి నవ్వుతూ. పోనీ ఎవరో ఒకరు చెప్పు, ఏం చేస్తారు? ఎలా ఉంటారు? ఎంత కట్నం? సుందరి క్షణం ఆగి అంది. పేరు చంద్రమౌళి, టీచర్. మనిషి బాగానే ఉన్నట్లున్నారు మరి. అంటేనా? నేను సరిగ్గా చూడలేదని అర్థం. అదేం అంత ఆ తర్వాతే చూసుకోవచ్చనా? అలా కాదే, సిగ్గుపడాలంటారుగా, మరి ఇంకేం చెయ్యను సుందరి నవ్వుతూ అంది. ఇదేం బాగాలేదే. రేపొకవేళ ఇంకో వ్యక్తిని కూర్చోబెడితే పీటల మీద? సుందరి పకాలన నవ్వింది. రావాల్సిన సందేహమే వచ్చింది నీకు. రేపొకవేళ పీటల మీద వీరిని కూర్చోబెట్టక ఇంకొకరిని కూర్చోబెట్టినా నేను రెడీయే. అయినా అలాంటివన్నీ నీకు. మనసులో ఒకరి బొమ్మ ఉంటే ఇంకొకరు రావటం కష్టమేమో కానీ ఎవరూ లేకపోతే ఎంత హాయి. అయినా మనిషి అందాన్ని కొరుక్కు తింటామటే. ఏమో బాబు, నువ్వు కొరుక్కునే తింటావో మరేం చేస్తావో నాకేం తెలుసు అంది ఇందిర నవ్వుతూ. ఇంతకీ నువ్వేం చేశావో చెబుదు. నేనేం చేయలేదు అంది ఇందిర నవ్వుతూ. పోనీ రాంబాబే ఏం చేశాడు నిన్ను? పాడుపిల్ల అంది ఇందిర మనస్ఫూర్తిగా నవ్వుతూ. సుందరి శృతి కలిపింది ఆ నవ్వులో. ఇందిరకిదే సమయం అనిపించింది చెప్పటానికి. మనసులు ఉల్లాసంగా ఉన్నాయి. కావాల్సిందేముంది ఇంతకన్నా? మెల్లిగా ఇందిర సుందరిని పిలిచింది. సుందరి. తలెత్తి చూసింది సుందరి. ఏదో చెబుతానని తీసుకొచ్చావు కదే? అని ఆగింది ఇందిర. ముందు నాకో మాట ఇవ్వాలి. ఒకటేం 1000 తీసుకో చాలా అంది సుందరి నవ్వుతూ. అంత లైట్గా తీసుకోకు, చాలా సీరియస్ విషయం.
నువ్వంటే నాకు రెండో ప్రాణం కాబట్టి. రాంబాబు మొదటి ప్రాణమా? ఇదిగో మళ్ళీ ఇంకేమీ అనను, చెప్పు మరి అంది సుందరి ఇందిరితో. నువ్వంటే నాకెంతో ఇష్టం, నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నానే. రాంబాబు అంటే నీ ఊహ ఏమిటే? ఏ విధంగా అంటే అసలు ఏ విధంగానైనా సరే. మొదట మంచివాడు, ఆ తర్వాత ఉత్త ఫూల్ అంటే? ఇందిర ఆశ్చర్యంగా అడిగింది. అంటేనా? మనిషి స్వతహాగా మంచివాడే, కానీ ఆవేశంలో తనే పని చేస్తున్నది తనకే తెలీదు. ఆవేశం తన చేత ఎంతటి వెధవ పని చేయిస్తుందో కూడా గ్రహించలేదు. అంతే అని ఆగింది సుందరి. ఇంతకీ ఎందుకే ఈ జనవాక్య సేకరణ? నీకంటూ ఒక అభిప్రాయం లేదా? ఏం కర్మ? ఇందిర నవ్వింది. అది కాదులేవే, నేను చెప్పబోయేది ఇప్పుడు నువ్వు చెప్పిన నీ అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. ఇంతకీ అదేనే, రాంబాబు నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాం, అది నాకు తెలుసు. కానీ ఇప్పుడు రాంబాబు లేడుగా మరి. అంటే పూర్తిగా పారిపోయాడని నీ ఊహ? లేకపోతే 4 రోజులు ఆగి చూడు, అతనే తిరిగొస్తాడు. నా మాట నమ్ము. నీ మాట నమ్మక కాదే, కానీ లేదు, అర్ధనా లేదు. అది కాదు సుందరి, ఒకవేళ రాకపోతే ఈ రాంబాబు కాకపోతే మరో వెంకటస్వామి, అంతే. ఇందిర అదిరిపడింది. ఈ రాంబాబు కాకపోతే మరో వెంకటస్వామి ఎంత తేలిగ్గా నేసింది. అలా వీలు పడదు కదే. ఏం సంగతి? అతను రాకపోతే అతని కోసం అలాగే ఉండిపోతావా ఏం? సుందరి సూటిగా ప్రశ్నించింది. ఇందిర ఏం జవాబివ్వలేదు. క్షణం ఆగి అంది సుందరి. చీకటి పడింది, పోదాం 10 ఇంటికి. ఇందిర మళ్ళీ ఏం మాట్లాడలేదు. ఈసారి సుందరి లేచి నిలబడింది. ఇందిర చెయ్యి పట్టుకొని లేవనెత్తింది. అయినా ఇందిర లేవలేదు. సుందరి మళ్ళీ కూర్చుంది. కొంతసేపు తీవ్రంగా ఆలోచించి అడిగింది సుందరి. ఇందిర, ఒకటి అడుగుతా, నిజం చెప్తావా? ఇందిర సుందరి కేసు చూసి ఊరుకుంది. ఏమన్నా జరిగిందా? నిజం చెప్పు. ఇందిర అవునన్నట్లు తలూపింది. సుందరి నిర్ఘాంతపోయింది. తేరుకుంటూ అడిగింది. ఎప్పుడు? ఇందిర క్షణం ఆగి అంది. నిన్ననే. అలాంటి క్షణంలో కూడా సుందరి అంది. కంగ్రాచులేషన్స్. అయినా బలాత్కారమా? కాదు అంది ఇందిర ఈసారి నోరు విప్పి. నీకంత ధైర్యం ఎక్కడిదే? ఇందిర పేలవంగా నవ్వింది. ఏం చెప్పాలో తెలియక. అయితే ఇప్పుడేం చేద్దామని నీ ఊహ? సుందరి సూటిగా ప్రశ్నించింది. అది అడుగుదామనేగా నిన్ను రమ్మన్నది అంది ఇందిర మెల్లిగా. క్షణం ఆగి అంది ఈసారి సుందరి. ఇదేమీ బాగాలేదే. అవును, నాకు తెలుసు అంది ఇందిర. తెలిసి చేయడమేం కర్మ? ఒకటి చెప్తా, వింటావా? చెప్పు. కాని కాలం వస్తే కళ్ళు కనపడవు, అంతే. ఇందిరా, కాని కాలమే అనుకుంటున్నావా? అలాగే అనుకోవాల్సి వస్తుంది మరి. లేకపోతే నిన్నటిదాకా అలాగే ఉండటమేమిటి? నిన్న అలా జరగటమేమిటి? ఈ వేళకిలా అవటమేమిటి? సుందరేమీ మాట్లాడలేదు. ఏం చేయమంటావే? ఏం చేస్తావు మరి? చెప్పు. అది తేలికేగా. చాలాసేపు ఇద్దరూ మౌనంగా ఉన్నారు. ఏదో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిందాన్లా అంది సుందరి. ఇందిరా, నన్ను అడిగితే ఒకటే సలహా ఇస్తాను. ఏమీ జరగనట్లు కాలం గడుపు. అదృష్టవశాత్తు ఏమీ జరగకపోతే ప్రశ్నే లేదు. లేకపోతే అప్పుడు ఆలోచిద్దాం అంది సుందరి. ఎందుకో భయంగా ఉందే సుందరి. ఎందుకే భయం? ఏదో అవుతుందేమోనని. సుందరి నవ్వింది పకాల్న. ఏదైనా అంటూ అయితే అదే అవుతుంది, కానీ ఇంకోటి కాదు. అయినా మనసులో అవుతుందేమోననుకుంటే అయినా అవ్వచ్చు. సైకలాజికల్ ఎఫెక్ట్ పడుతుందిగా. నువ్వంత తేలిగ్గా అంటే నేనేమనలేను. ఏమీ అనక నోరు మూసుకు పదా అంది సుందరి లేస్తూ. ఇందిర లేచింది. ఇద్దరూ ఇంటిదారి పట్టారు. ఒక నెల రోజులు గడిచాయి. సుందరికి పెళ్లి నిశ్చయమైంది. చంద్రమౌళితోనే. ఇంకో నెల రోజుల్లో పెళ్లి చేసేయాలని ఊహతో ముహూర్త నిర్ణయం కూడా జరిగిపోయింది. ఈ విషయం తెలిసిన తర్వాత ఇందిర మరీ డీలా అయిపోయింది. మనసులో ఉన్న కాస్త ధైర్యానికి ప్రాణం పోస్తున్న వ్యక్తి సుందరి. ఆ సుందరికే పెళ్ళైపోగానే చంద్రమౌళితో వెళ్ళిపోతుంది. వెళ్లకుండా ఉంటే బాగుండును. తన ఊహకు తనకే నవ్వొచ్చింది ఇందిరకు. పెళ్లి కాకుండానే తను రాంబాబు ఏకమైపోగాలేంది. పెళ్ళైన తర్వాత కూడా సుందరి చంద్రమౌళితో వెళ్ళిపోకూడదు అనుకుని తన ఊహ తనకే నవ్వు తెప్పిస్తోంది. మనిషిలోని స్వార్థం ఎంతకైనా తెగిస్తుంది, ఎంతైనా ఆలోచించి చేస్తుంది. అయినా ఆ మాటను మనసులోనే ఉంచుకోక సుందరితో అంది ఇందిర. నవ్వింది. మంచి ఊహే అంది మళ్ళీ. అయినా ఆయన ఏమంటారో బాబు. ఇది సుందర్లోని స్త్రీ పలికిన పలుకులు. ఆయన మాటకు విలువనివ్వాలి అనేది సుందరి భావం.
కానీ ఇందిర అదోలా అర్థం చేసుకుని అంది నవ్వుతూ. ఆయనేమీ అనకపోతే ఏమీ అనకుండా ఎలా ఉంటారే అంది సుందరి చిలిపిగా. అవును, ఏదో అనడానికేగా పెళ్లి చేసుకునేది. ఇద్దరూ నవ్వుకున్నారు. పెళ్లి ఖచ్చితంగా 20 రోజులుంది. వెంకుపంతులు గారింట్లో ఒకటే హడావిడి. సుందరి ఇందిరలిద్దరూ ఇక ఈ జన్మలో మళ్ళీ కలుసుకోమనే విధంగా మాట్లాడుకుంటున్నారు రాత్రింబవళ్ళు. ఖచ్చితంగా ఇలాంటి సమయంలో వచ్చింది రాంబాబు ప్రసక్తి. ఇక రాడనే నా ఊహ అంది సుందరి. రాక ఏమైపోతాడు, రాడనే మనసులోనూ ఉన్న పైకి అనడానికి జంకింది ఇందిర. మనసును మభ్యపెట్టుకుంటూ అంది. వస్తే సంతోషమే, ఒకవేళ రాకపోతే? నిజమే, ఒకవేళ రాకపోతే. ఇందిర, ఒక పని చేస్తావు నా కోసం? ఏమిటది? నన్ను అడిగితే పెళ్లి చేసుకో, అన్ని సమస్యలు విడిపోతాయి. నువ్వుత్త ఫూల్వి అంతే. ఎందుకే అలా అంటున్నావు? పెళ్ళైతే సమస్యలు పుట్టేది తెలుసా? అదేం నీకు తెలీదు, అందుకే అన్నాను నువ్వుత్త ఫూల్వి అని ఇందిర నవ్వుతూ అంది. ఆ నవ్వు వెనక ఈనాటి కొండల వెనక దాగి ఉన్నంత విషాదం దాగి ఉంది. అది కాదు ఇందిర, రేపు నా పెళ్ళికి మా అన్నయ్య వస్తాడుగా. ఎవరు? కృష్ణుడన్నయ్య. తెలుసుగా నీకు. వాడికంతా చెప్పేద్దాం. నీ ఊహ ప్రకారం వాడు నిన్ను చేసుకోవడానికి అభ్యంతరం పెట్టడు. ఇందిర క్షణం ఆగి అంది. అంటే ఇక రాంబాబు సంగతి శుభ్రంగా మర్చిపోవడమే అంది సుందరి బహు తేలికగా. నేను మర్చిపోవచ్చు గాని సుందరి, నిజం చెప్పని నీతో. నౌ ఐఎమ్ క్యారీయింగ్. సుందరి ఒక్కసారి నిర్ఘాంతపోయింది. ఏమనాలో తెలియడం లేదు. అలా ఎలా జరుగుతుంది? ఇందిర ఇంత చేయగలదని, అయినా ఇదంతా ఇందిర చేతిలో లేదు, విధి అంతే. అలా అనుకుని తృప్తి పడాలి, తప్పదు. క్షణం ఆగి అంది సుందరి. నన్ను అడిగితే ఒక పని చెప్తా, చెయ్యి. ఏమిటది? కృష్ణుడన్నయ్య వస్తాడుగా, వాడికి నువ్వంటే ఇష్టమన్నది నీకు తెలుసుగా. ఇందిరకు గుర్తొచ్చింది. నిజమే, కృష్ణమూర్తికి తనంటే ఇష్టమే. కిందటి వేసవికి వచ్చాడు సుందరి వాళ్ళింటికి. తనకు కృష్ణమూర్తికి ఏకాంతంగా కలుసుకునే అవకాశం కలిగించమని కృష్ణమూర్తి కోరాక సుందరి ఆ వెధవ పని చేయనే చేసింది. ఆ సమయంలో అడిగాడు కృష్ణమూర్తి, నన్ను పెళ్లి చేసుకుంటారా అని. క్షణం కూడా ఆలోచించకనే అంది తను. క్షమించండి, అది వీలు పడదు అని. ఎందుకంటే అప్పటికే తనలో రాంబాబు ఉన్నాడు గనక. ఇంతకీ ఈ సుందరి ఏమంటోంది? వాడికిష్టమేగా నువ్వంటే. ఈసారి ఎలాగో అడుగుతాడు మళ్ళీ. మాట్లాడకుండా ఒప్పేసుకో అంతే. సుందరి, ఇంకేమీ మాట్లాడకు, అన్నీ అక్కడికే సర్దుకుంటాయి. ఏమైనా జరిగితే అప్పుడే చూద్దాం అంది సుందరి ఇందిరతో. సుందరి, కృష్ణమూర్తి మీ అన్నయ్య జ్ఞాపకముందా? అందుకే అంటున్నాను, పెళ్లి చేసుకుని నా వదినవిక. అది తప్పు కదే. నీ ముఖం. తప్పు లేదు, తప్పిదము కాదు. శుభ్రంగా పెళ్లి చేసుకో అంది సుందరి. ఇందిర క్షణంసేపు ఏమీ మాట్లాడకపోయేసరికి కృష్ణమూర్తి గారిని ఇందిర గారు కలుసుకుని ఏర్పాట్లు చేయడానికి సుందరి పూనుకుంటుంది. అంతేనా? ఇందిర నవ్వి ఊరుకుంది, ఇంకేమీ అనలేక. తనలో చెలరేగుతున్న ఈ అలజడిని ఎలా చెప్పాలి సుందరికి? ఎలా చెబితే అర్థం చేసుకుంటుంది? తనను ప్రేమిస్తున్నాడు కృష్ణమూర్తి, నిజమే. అందుకని అతన్ని అలా మోసగించటమే. సుందరి అలా అంటుందేం మరి? స్నేహితురాల్ని ఆదుకోవాలని అన్నయ్యకు మోసం పెట్టడం సబబా? అయినా తనేమాత్రం తక్కువ తిందా? తన్ను ప్రేమిస్తున్నాడు గనక అతని కళ్ళు కప్పటం తేలికని కదా తను ఊరుకుంది సుందరి మాటలకు. ఇందిర ఏదీ నిశ్చయించుకోలేకపోయింది. రాంబాబుకు ద్రోహం అనేది జరగలేదు, కానీ ఈ కృష్ణమూర్తికి ద్రోహం జరిగేటట్లే ఉంది. మనసును మమతల వైపు మళ్లించుకోవాలో మాంగల్య ధారణకే ప్రయత్నించాలో అర్థం కాలేదు ఇందిరకు. ఇందిర అనుకున్న దానికి విరుద్ధంగా కృష్ణమూర్తి పెళ్లికి వారం రోజుల ముందే వచ్చాడు. సుందరి నవ్వుతూ పలకరించింది కృష్ణమూర్తిని. పెళ్లి వారం రోజులుంది కదరా, ఇంకా వచ్చింది పెళ్లికి కాదే, నీకోసం, నిన్ను చూడాలని అన్నాడు కృష్ణమూర్తి. సుందరి అదోలా చూసి అడిగింది, నా కోసమేనా లేకపోతే ఇందు కోసమా? కృష్ణమూర్తి ఆశ్చర్యపోయాడు. ఇందరి విషయం సుందరే ప్రస్తావించటం చూసి పక్కనే ఉన్న ఇందిరకేసి చూసినా అతనికేమీ అర్థం కాలేదు. సుందరి ఆ సాయంత్రం అడిగింది ఇందిరను, కృష్ణమూర్తిని ఆ విషయమై అడగనా అని. ఇందిర ఏమీ నిర్ణయించుకోలేదన్నా వినక, రేపు వాడిని నువ్వు కలుసుకు తీరాలి, వాడికి ఈ విషయంలో ఇంకా ఇంట్రెస్ట్ చావలేదు, తప్పక మాట్లాడి తీరాలని ఖచ్చితంగా చెప్పేసింది. ఇందిరకేం చేయాలో పాలుపోలేదు. కృష్ణమూర్తిని ఏం అడగాలో, అతనికి ఏం చెప్పాలో ఆలోచించుకోకుండానే అతన్ని కలుసుకోవాల్సి వచ్చింది. నవ్వుతూ ఆ నవ్వులో ఆప్యాయతలను అందాలను చిందిస్తూ పలకరించాడు. అవి ఇవి చాలాసేపే మాట్లాడారు.
చివరికి అతనే అడిగాడు, ఎందుకో కలుసుకోవాలన్నారటగా? ఇందిర తత్తరపడింది. జీవితంలో ఒకానొక ముఖ్యమైన మలుపు తిరగాల్సింది. ఆ మలుపు ఇలా తిరగాల్సి వస్తుందని కలలోనైనా అనుకోలేదు. అయినా ఇక ఆలోచనలతో లాభం లేదు. అడిగెయ్యాలి అనుకుంది ఇందిర. ఏమీ చెప్పారు కారేం? అదే సుందరి ఏమీ చెప్పనే లేదా? సుందరా చెప్పింది, కానీ నేనే నమ్మలేదు. అందుకే అడిగి తెలుసుకోవాలని వచ్చాను. అది నిజమే, నేనే అడగమన్నాను. మీరా? అవును, నేనే. తమాషాగా ఉంది. మీ దగ్గర నుంచి ఇలాంటి దశలు నేను ఊహించనే లేదు. సుందరి వేళాకోళం ఆడుతుందేమో అనుకున్నాను. వేళాకోళం కాదు, నేను అడగమంటేనే అడిగింది. కృష్ణమూర్తి ఏమీ మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. చాలాసేపు పోయాక అడిగాడు, ఒక మాట అడగనా? అడగండి. సంవత్సరం తర్వాత ఈ నిర్ణయానికి ఎందుకు వచ్చారు? ఇందిర నవ్వింది. సంవత్సరం క్రితం పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. అంటే మనిషిని భావాలకు కొత్త రూపం చేరుండొచ్చు, మార్పులు ఎన్నెన్నో వచ్చి ఉండొచ్చు. భావాలకు పరిస్థితులకు రాజీ కుదురుస్తూనే నిర్ణయాలు తీసుకునేది, అవునా? కృష్ణమూర్తి ఏమీ అనలేదు. ఏమీ అనరేం? ఆలోచిస్తున్నానన్నాడు కృష్ణమూర్తి. ఏమిటి జవాబా? నవ్వింది ఇందిర. జవాబు ఆలోచించాల్సిన పని లేదు, కానీ అదృష్టం ఇంతలా ఎలా వెతుక్కోవచ్చింది అని. ఇందిర మనసు మలినమైపోయింది. తనను పెళ్లి చేసుకోవటం అదృష్టం అనుకుంటుంటే తను అతన్ని మోసం చెయ్యాలని యత్నించటం ఎంతగా దిగజారిపోవాల్సి వచ్చింది. పోనీ నిజం చెప్పేస్తే? అవును, ఈవేళ కాకపోతే రేపైనా ఇది తెలిసేదే. దీని బ్రహ్మదేవుడు కూడా దాచలేడు. ఇది వరమో శాపమో గాని నిజం చెప్పేస్తే అప్పుడు తన్ను స్వీకరించి ధరిస్తే అది వేరు. ఇలా నిజం దాచి అబద్ధంతో అతన్ని వంచి ఆత్మను చంపుకుని ఎంతకాలం? నిజం చెప్పేయాలి. ఒకటి చెప్పాలి నేను. ఇందిర ఆగిపోయింది. చెప్పండి. మీరు నిర్ణయానికి రావటానికి మునుపు ఇది విని తర్వాత నిర్ణయించుకుంటే మంచిది. చెప్పమంటారా? ఆగిపోయింది ఇందిర. చెప్పండి. మనసులో ఉన్నవి చెప్పటం ధర్మం. నవ్వాడు కృష్ణమూర్తి. ఒక్కసారి ప్రార్థించుకుంది. భగవాన్, నన్ను ఈ పరీక్షలో ఉత్తీర్ణురాలినే చెయ్యి స్వామి. మోసం చెయ్యాలనేది నా ధ్యేయం కాదు, అవసరం కాదు. నిజాన్ని దాచడం దోషమని, ముఖ్యంగా జీవితం పంచుకోదలిచిన వ్యక్తి దగ్గర దాచటం అమానుషమని చెప్తున్నాను. నన్ను రక్షించు స్వామి. చెప్పండి అన్నాడు కృష్ణమూర్తి. ఇందిర అతని కేసి చూసి తలదించుకుంది, గొంతు సవరించుకుంది. అది సుందరి జరిగిన సంగతి. నేననుకున్నది ఇంతలా ఎలా నిజమైపోయిందా అని ఆశ్చర్యపోయాను నేను. సుందరేమీ మాట్లాడలేదు. ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. చచ, కన్నీళ్లు కార్చకూడదే. నువ్వు కొత్త పెళ్లి కూతురివి. కలకాలం నీ కళ్ళు కళకళలాడాలే గాని కన్నీళ్లతో నిండి బాధలు వ్యక్తపరచకూడదే. అయినా ఇదంతా నీకు నేను చెప్పాలటే ఏదో నా పిచ్చి గాని. ఇందు, నా మాట వింటావా? నీ మాట వినే కదా మీ అన్నయ్యను కలుసుకున్నది. అది కాదే. ఏదైనా సరే నువ్వు చెప్పు. నేను వినకపోతే అప్పుడు అడుగు. నీ చేత్తోటే ఒక గుక్కెడు విషం ఇచ్చేస్తే సరిపోను కదే. ఎవరికి? మీ అన్నయ్యకా? కాదే, నాకు. ఈ బాధంతా నాది కాదు, నా వల్ల కాదు. చిచి, ఇలాంటివే వద్దు. ఒక విధంగా నాకిది మేలే చేసింది. నీకు అర్థం కాదు, కానీ బ్రతకాలనే కాంక్ష పెరిగిందే నాలో. కానీ మీ అన్నయ్య అనుకున్నట్లు కాదే నే బతికేది. ధైర్యంగా రాంబాబు భార్యగానే బతుకుతానే. రాంబాబు పారిపోయాడేమో కానీ నేను పారిపోలేను. నాది అంత బాధ్యత లేని బతుకు కాకూడదు. ఎలా బతకలేనో బతికి చూపిస్తాను. అసలు ఇందుకే అంటున్నాను, మీ అన్నయ్య నాకు మేలే చేశాడని. వాడా మేలు చేశాడా? నీకు నోరేలా వస్తోంది ఆ మాట అనడానికి? కాలు జారిన ఆడది అనే భావమే కదే వాడినలా చేసింది. అయినా తప్పంతా నాదేననుకో. వాడు నిన్నేదో ప్రేమిస్తున్నాడనే అనుకున్నాను కానీ కామిస్తున్నాడని అనుకోలేదు నేను. అలా అయితే ఇలా నిన్నొక్కదాన్ని పంపేదాన్నే కాను నేను. అయినా వాడసలు ఇంటికి రాని. ఇదిగో, నువ్వు కృష్ణనేమి అనకు. అతని తప్పేమీ లేదు. జీవితంలో ఆడదొకటి కాలు జారింది కనిపిస్తే వదిలే రకం కాదు ఈనాటి మగవాళ్ళు. ఆ వేలాది మందిలో ఇతనొకడు, అంతే. అంతకన్నా ఇంకేం లేదు. సారీ ఇందు. ఇదిగో, ఇలాంటి మాటలే వద్దనేది. ఇందులో సారీకి క్షమించడానికి ఏముంది గనక? అదలా జరగాలనుంది, జరిగిపోయింది. అయినా ఈ క్షమాపణ నువ్వు కోరుకోవాలా? నీ ప్రోత్సాహం వల్ల మీ అన్నయ్యను చేరాను గనక నీకీ ప్రోగ్రెస్ కార్డు చూపించటం. లేకపోతే ఈ అవసరమే లేదు కదా. సుందరేమీ మాట్లాడలేదు. ఆమె కళ్ళు బాధను వర్షిస్తున్నా
కళ్ళల్లో నా వల్ల కదా నీకింత కష్టం కలిగింది అనే భావం ప్రస్ఫుటమవుతోంది. ఇందిర నవ్వుకుంది. క్షణం ఆగి అంది, నువ్వేం బాధపడకు సుందరి, జరిగేది ఏదైనా మంచికే జరుగుతుందనుకుంటే సరిపోతుంది. నవ్వుతావేమో రాస్కెల్. సాధ్యమైనంత స్వాభావికంగా అవడానికి ప్రయత్నించింది ఇందిర. పేలవంగా నవ్వింది సుందరి. ఇంకా ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? నీకింత ధైర్యం ఎలా వచ్చిందే? నాకెంత ఆశ్చర్యంగానో ఉంది. క్షణంసేపు ఆలోచించి చూస్తుంటే నాకు అనిపిస్తోంది అంత ధైర్యం ఎక్కడిదా అని. కానీ నాకు జవాబు తెలుసు. ఒకసారి దెబ్బతిన్న దాన్ని ధైర్యం కాదని బతకాలనే ఆశ కనిపిస్తున్న మొండి ధైర్యం, అంతే. అంతకన్నా ఇంకేమీ లేదంటావు. సరే, ఇంకొక మాట అడుగుతాను. నేనంటే నీకు ఎంతో కోపంగా ఉంది కదూ? నువ్వంటేనా? పకాలను నవ్వింది ఇందిర. ఉలిక్కి పడింది సుందరి. నువ్వంటే నాకిష్టమే. ఎంత ఇష్టమంటే ప్రాణాన్ని తీసి నీకిలా ఇచ్చేయమంటే క్షణం చాలు నాకు. ఎందుకని అడుగుతావా? బతకాలని ఆశ కల్పించావే. ఈ సంఘటనే నా జీవితంలో లేకపోతే కథ మరోలా ఉండేదేమో. అంటే అర్థం కానట్టు అడిగింది సుందరి. అంటే ఏముంది, జీవితంలో ఏ క్షణంలో ఏ మలుపు తిరుగుతుందో, ఏ మలుపుకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థమైందే. జీవితం అంటే ఇది. ఈ జీవిత సమరంలో ఇలా నడుచుకుంటేనే గాని నువ్వు మనలేవు అని నాకు ఈ క్షణంలో ఒక పాఠం నేర్పిన సంఘటన ఇదే. ఈ సంఘటన నేర్పిన పాఠం నేను తప్పకుండా నేర్చుకుని తీరాలంటే ఒకటే మార్గం కనిపిస్తోంది. ఏమిటే అది? ఆతృతగా అడిగింది సుందరి. వెంకటేశ్వర్లు గారు చెప్పింది వినటం. ఎవరు? రాంబాబు తండ్రా? అవును. ఇంకా రాంబాబు తండ్రేమిటి? ఇప్పుడు ఆయన నాకు మామగారు, అంటే భర్త, ఫాదర్. ఏం చెప్పారేం? మంచి కోరి మంచి సలహా ఇచ్చారు. ఇల్లు వదిలి వెళ్ళిపోమ్మన్నారు. నిన్నా? లేకపోతే నిన్నా? ఒసేయ్, పరిహాసాలతో చంపేసేయ్ సరేనా? కోపంగా అంది సుందరి. క్షమించవే. ఇల్లు వదిలి వెళ్ళిపోమ్మంటే పారిపోమ్మని కాదు, ఈ ఊరు వదిలి బిడ్డను కనేదాకా వేరే ఊళ్ళో ఉండమని సలహా ఇచ్చారు. ఉండేటట్లయితే పరిష్కారం అయిపోయినట్లేనా? పరిష్కారం అవుతుందని కాదు, ఒక విధంగా పరిష్కరిద్దామని. 10 మంది నోళ్లల్లో నా పేరు, రాంబాబు పేరు నలగకుండా ఉండాలని, మా బిడ్డకు చెడ్డ పేరు రాకూడదనే సదభిప్రాయంతో చాలే బోడి సలహా ఇచ్చారు. అలా తీసి పారయ్యకు మరి. ఆయన చెప్పింది నిజం. అది ఉత్తమ పరిష్కారం కూడా అనే అనిపిస్తోంది నాకు. అయితే ఇంకేం? మామగారి మాట జవదాటమని నేనెవరిని చెప్పటానికి? అలగకు. నీ సలహా లేనిదే ఏ పని చెయ్యను. మరి ఇదెవ్వరు చేయమన్నారు? ఏది? అదే రాంబాబుతో. నువ్వు కొత్త పెళ్లి కూతురివి. నీకు సిగ్గు అనే పదార్థం గురించి కొంచెమైనా తెలుసా? నువ్వు సిగ్గుపడే కాబోలు ఈ పని చేసింది. షటప్. ఇంతకు కొంచెం ఆలోచించుకొని చెబుతాను, సరేనా? కానీ ఒక్కటే, మీ అన్నయ్యను ఈ విషయంలో ఏమీ అడగకు. సుందరి ఏమనుకుందో గాని సరేనంది. వారం రోజుల తర్వాత ఇందిర ఆ ఊరు వదిలింది. ఉద్యోగం వచ్చిందనే మిషతో. డియర్ సుందరి, 6 నెలల అనంతరం రాస్తున్న ఉత్తరం ఇది. ఖచ్చితంగా 3 నెలల కిందట ఒక ఉత్తరం రాశాను. దానికి జవాబు అందుకున్నాను. అలాగే దీనికి జవాబు అందుకుంటే చాలనే నా కోరిక. క్షణం ఆలోచించి వెనుదిరిగి చూసుకోకపోవడమే. ఎన్నో విశేషాలు కనిపిస్తున్నాయి నాకు. ఈ 3 నెలల్లోనే ఉద్యోగం అనే పేరుతో ఈ ఊరు చేరినా ఉద్యోగం సద్యోగం ఏమీ లేకనే 3 నెలలు గడిపాక అనుకోకుండా ఉద్యోగం వచ్చింది నాకు. ఉద్యోగం రాగానే తెలియపరచాలని అనుకున్నాను. కానీ బద్ధకం, అంతే. బద్ధకం వల్లనే రాయలేకపోయాను. అయినా ఉద్యోగం ఎలా వచ్చిందో చెప్పనే లేదు కదూ. మా మామగారు, అవును, రాంబాబు నాన్నగారి ప్రయత్నం వల్ల. ఇంటర్వ్యూలో నన్ను అడిగినవి 2 ప్రశ్నలు. మొదటిది నీ పేరేమిటని, రెండోది వెంకటేశ్వర్లు గారు నీకు చుట్టమా అని. రెండో ప్రశ్నకు జవాబు సరిగ్గా నాకే తెలీదు. ఇంకా వాళ్ళకేమని చెబుతాను? అయినా ఎందుకో అన్నాను. అయితే రేపొచ్చి ఉద్యోగంలో చేరండి అన్నారు. చేరిపోయాను. ఇప్పుడు నాకు నెలకు 250 రూపాయలు వస్తున్నాయి. కష్టార్జితం. చాలా తృప్తిగా ఉంది నాకు ఇలా బతుకుతుంటే. నాకు నాన్నగారికి బాగా సరిపోతాయి. అమ్మకి ఇక్కడి నుంచి నెల నెల 50 రూపాయలు పంపిస్తున్నాం. అమ్మ అంటే కంట్లోంచి నీళ్ళొస్తున్నాయే. నాలాంటి కూతురు ఏ తల్లికి వద్దు. అయినా నా గురించి రాంబాబు మర్చిపోయినా రాంబాబు తండ్రి మర్చిపోలేకపోవడమే ఆశ్చర్యంగా ఉంది కదూ. అయినా రాంబాబుది ఉద్రేకంతో ఆవేశంతో ఏం చేస్తున్నాడో సైతం గ్రహించగలిగే స్తోమత అతనిలో లేదు. వెంకటేశ్వర్లో అలా కాదు. అతను రిటైర్డ్ జడ్జి.
తను చేసే పని వల్ల మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకునే స్వభావం అతంది. అది అతనికి వృత్తి నేర్పిన విద్య. అందుకే నన్నంత త్వరలో మర్చిపోలేకపోయాడు. కృతజ్ఞురాలిని. కనీసం ఉత్తరమైనా రాయలేదు నేను. రాయాలి. ఇంకా ఆఫీస్ విశేషాలు. మొదటి వారం రోజులు కొంచెం కొత్తగా ఉన్నా ఇప్పుడు కొంచెం పర్వాలేదనిపిస్తోంది. శారద అనే కొలిక్తో మంచి స్నేహం ఏర్పడింది నాకు. నువ్వు లేని లోటు ఆవిడ వల్ల తీరుతోందనుకో. చాలా సున్నితమైన మనిషి. ఏదైనా ఒకటి అంటే అది ఎంత తేలికైన విషయంగా మనకు కనిపించినా ఆమెకు కొంచెం బాధిస్తే చాలు కళ్ళమ్మట నీళ్లు నిండుకుంటాయి. బహుశా ఇలాంటి వాళ్ళని చూసే ఆడవాళ్ళ నెత్తిమీద నీటికుండ ఉందన్నది. తర్వాత పాపం శారద నాన్నగారికి పిచ్చి. ఆ పిచ్చి తండ్రితో ఎలా వేగుతుందో ఏమో అర్థం కాదు నాకు. శారదకు పూర్తి వ్యతిరేకమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి రామారావు. ఉట్టి భోళా మనిషి. మొదటి రోజునే నా దగ్గరకు వచ్చి ఏమడిగాడో తెలుసా? మీరేమీ అనుకోకండి, మీరు మిస్ ఇందిరా మిసెస్ ఇందిరా అని. భయపడ్డాను నేను, ఇతనికి ఏమైనా తెలుసా అని. అయినా జవాబిచ్చాను, మిస్సెస్ ఇందిరేనని. ఎందుకు అడిగానంటే అటెండెన్స్లో మీ పేరు రాయాలి, అందుకోసం. పైగా మీ మెడలో మంగళసూత్రం ఉన్నట్టు లేదు. అతనన్నది నిజమే, నా మెడలో మంగళసూత్రం లేదు. నేను కుమారినా శ్రీమతినా? క్షణం ఆలోచించి గోడ కట్టినట్లు చెప్పాను. అవును, మాది రిజిస్టర్డ్ మ్యారేజీ. వారికి ఇలాంటివన్నీ నచ్చవు. ఈ సనాతన ధర్మాలు, ఈ మాంగళ్యం, పెళ్ళి అంటూ అనవసరపు ఖర్చు అంటారు. సింపుల్గా రిజిస్టర్ మ్యారేజీ. ఇంత ఎందుకు మాట్లాడానో ఈవేళ ఆలోచిస్తుంటే తెలుస్తోంది. నాది గిల్టీ కాన్షియస్. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు విఫల ప్రయత్నం, అంతే. మొత్తానిక బోళా శంకరం నమ్మేశాడు. తర్వాత పడిపడి నవ్వుకున్నాను. నా భర్త కట్టని తాళి గురించి, నా భర్తకున్న ఆదర్శ భావాల గురించి తలుచుకుని. ఇంకొక ప్రశ్నకు జవాబు కూడా ఆలోచించుకున్నాను ఆ రోజు రాత్రే. మీ ఆయన ఏరి అంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి స్టేట్స్ వెళ్ళారు. అయినా ఆ ప్రశ్న ఇంకా ఎవరూ వేయలేదు. చివరన రాస్తున్న చాలా ముఖ్యమైనది ఇదే. నీ దాంపత్య జీవితం ఎలా ఉంది? పువ్వులో తావిలా, చంద్రునిలో వెన్నెలలా మీ ఆయనలో నువ్వు కలిసిపోయావా? లేదా అని అడగకూడదు. ఏదైనా విశేషముంటే రాయి. రాయడం కాదు, ఇక్కడికే వచ్చేయి పురుడుకు. ఇంత సిగ్గు లేకుండా ఎలా రాస్తున్నాననుకుంటున్నావా? అదంతే. అమ్మకి ఈ మధ్య ఒంట్లో బాగుండటం లేదు. ఎందుకని అడగకు, కారణం ఊహించుకో. చేతికి అంది రావాల్సిన కూతురు తలవంచుకునే పని చేయటమే. అఫ్కోర్స్ ఇది అమ్మ ఊహ మాత్రమే. నేను మాత్రం తలవంచుకునే పని చేశానని అనుకోను. విశేషాలు ఇంకేమీ లేవు. అమ్మను చూడాలనుంది, కానీ వీలవదని తెలుసు. వెంటనే ఉత్తరం రాస్తావు కదూ సుందరి. నాన్నగారు దగ్గరే ఉన్నా ఎంతో దూరంలో ఉన్నట్లుగా ఉంది నా ప్రాణానికి. ఏ కష్టమైనా నష్టమైనా కూడా చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది మా ఇద్దరి మధ్య. ఈ నీలి తెరలు కాదు, ఈ ఇనుప తెరలు ఏనాడు తొలగిపోయి మా ఇద్దరి మధ్య తండ్రి కూతుళ్ళ అనుబంధం ఏర్పడుతుందో ఊహించలేకపోతున్నాను. బహుశా మా ఇద్దరి మధ్య కొంత బాంధవ్య పునరుద్ధరణ జరిగేది నాకు పుట్టబోయే పాప వల్లనే అనుకుంటా. పుట్టబోయే పాప నాకేదో మేలు చెయ్యాలనుకోవడం స్వార్థమే, కాదనను. క్షమించు. మనసెంతో బాధపడుతున్నా ఈ విషయం రాయక తప్పటం లేదు. మొన్న నువ్వు రాసిన ఉత్తరంలో రాంబాబు కనిపించాడని రాశావు. ఏ స్థితిలో, ఎక్కడ, ఎలా ఉన్నాడు? నా గురించి వివరాలు ఏమైనా అడిగాడా లేదా? వీలైతే విశేషాలన్నీ రాయి. వీలైతే కాదు, తప్పకుండా రాయి. వెళ్ళి కలుసుకోవాలి. ఈ అరణ్యవాసం తప్పి అంతఃపుర నివాసం కాకపోయినా కనీసం తల్లి తండ్రుల దగ్గరగా నివసించే అవకాశం లభిస్తుంది. అందుకోసం అతని సహకారం తప్పనిసరి. ఉంటా మరి. శ్రమైనా సరే రాంబాబు గురించి తెలుసుకో. నీ ఇందిర. ఇందిరకు ఆడపిల్ల పుట్టి ఆనాటికి వారం రోజులైంది. ఇందిర ప్రత్యేకంగా కోరుతూ ఉత్తరం రాసింది సుందరికి. నీకెంత అసహ్యమున్నా ఆప్యాయత ఉన్నా తప్పకుండా రా. వచ్చి ఈ గండం నుంచి నన్ను తప్పించు. బతుకుతాననే ఆశ కన్నా చచ్చిపోతాననే నమ్మకమే నాలో చాలా ఎక్కువగా ఉంది. బహుశా అలాగే జరుగుతుందేమో. అలా జరిగితే మంచిదే గాని నిన్ను చూడకుండా చావలేను. అందుకోసం తప్పకరా అంటూ తిరుగుటపాలో సుందరే వచ్చింది. తను ఉత్త మనిషి కాకపోయినా ఇందిరకు సాయపడాలనే కాంక్ష తనలో అణువణువు ఆక్రమించి ఉంటే గత్యంతరం లేక వచ్చింది సుందరి. నీకు అనవసరమైన శ్రమ తల్లి అన్నాడు రామచంద్రయ్య సుందరి రాగానే. అదేమిటి బాబాయ్ గారు, మీకు నేను వేరు ఇందు వేరన్నమాట. ఈ మాట నాకు తెలిసి ఉంటే రాకపోదును. పోనీలేండి, ఇప్పుడు మాత్రమేమో
ఏమైంది? రేపు వెళ్ళిపోతాను రామచంద్రయ్య బాధపడుతూ అన్నాడు. కాదు తల్లి, అలా అని కాదు, నీకెందుకీ శ్రమ అని. అంతేగాని నాకు ఇందు కన్నా నువ్వే ఎక్కువ అన్న సంగతి నీకు తెలియంది కాదు. సుందరి నవ్వి, అలా అన్నారంటేనే సరిపోదు. ఇప్పుడు రేపు మీరు నన్ను పో అన్నా నేను పోతానా? పో అని నేనంటానా? నువ్వు రావటమే నాకు మహద్భాగ్యం అన్నాడు రామచంద్రయ్య. ఎన్నాళ్ల తర్వాతనో తండ్రి అంత సంతోషంగా ఉండటం ఇందిరకు సంతోషాన్ని కలుగజేసింది. అయినా సంతోషం కలకాలం ఉండేది కాదు. సుందరి వెళ్ళిపోగానే తను దురదృష్టవంతురాలు. ఈ విషయం పచ్చి నిజం. ఆ రోజు రాత్రే సుందరి రామచంద్రయ్యతో మాట్లాడింది. అసలు అలా అనటం కన్నా సుందరితో రామచంద్రయ్యో మాట్లాడాడంటే సబబు. సుందరి తనకు రాంబాబు కనిపించినట్టు రామచంద్రయ్యకు చెప్పలేదు. ఇందిర అన్నది గ్రహించిందప్పుడు. ఆ విషయం చెప్పాలో లేదో నిర్ణయించుకునే లోపునే నోరు జారిపోయింది సుందరికి. రామచంద్రయ్య ముఖంలో కోపం, ద్వేషం కొంతసేపు తాండవిచ్చిన క్షణంలో అంతా తమాయించుకుని అడిగాడు, రాంబాబా తల్లి అని. అవునండి, రాంబాబే. ఏమోనండి, తెలీదు. పక్కనే మా వారున్నారు అక్కడ. పలకరించడం బాగుండదని అనుకున్నాను కానీ లేకపోతే అయినా రాంబాబే పలకరిస్తాడు అనుకున్నా. కానీ అతను నన్ను చూసినట్లు లేదు. బహుశా చూసి పలకరించలేదేమో. ఎవరు చెప్పగలరు? లేదండి, రాంబాబు గురించి నాకు బాగా తెలుసు. అతను నన్ను చూసుంటే తప్పక పలకరించుండేవాడు. అలా అనుకోకు తల్లి. ఇందు సంగతి తెలిసాక ఆ మాట అనుకోవడానికి కొంత ధైర్యం కావాలి. మీరలా అనకండి. ఇందిరా సంగతి అదే. ఆ సంగతి అతనికి అస్సలు తెలీదు. మీరు నమ్మండి. అతనికి అది తెలిస్తే రెక్కలు కట్టుకొని వాళ్తాడు. ఆ క్షణంలోనే సుందరికి రామచంద్రయ్య పరిస్థితి చూస్తుంటే జాలి వేస్తోంది. ఒక్కగానొక్క కూతురు అపురూపంగా పెంచుకున్న దానికి ఇదా శిక్ష? కోరిందల్లా ఇచ్చి అమూల్యమైన స్వాతంత్రాన్ని కూడా ఇచ్చి కంటిలో పాపలా చూసుకున్నందుకు కన్న కూతురు ప్రసాదించిన బహుమతి అవమానమైతే ఆ ముసలి ప్రాణం ఎంతలా విలవిల్లాడిపోయి ఉంటుందో ఊహించుకుంది సుందరి. చాలాసేపు మౌనంగా ఉండిపోయారిద్దరూ. నిశ్శబ్దాన్ని చీలుస్తూ అంది సుందరి, బాబాయ్ గారు, పోనీ ఒక పని చేస్తే? చెప్పు తల్లి. మీరొకసారి హైదరాబాద్ వెళ్ళొస్తారేమిటి? ఎందుకమ్మా? రాంబాబు కనిపిస్తాడేమోనని. అంటే నీది పిచ్చి, అంతేగాని ఏదో ఒక రోజున చాలా యాదృచ్ఛికంగా కనబడ్డ రాంబాబు మళ్ళీ నాకు ఆ పట్నంలో కనిపిస్తాడనేనా నీ ఊహ? అలా అని కొట్టి పారేయకండి. మానవ ప్రయత్నం మనం చేయకుండా ఉండిపోవడం సైతం తప్పే అంటాను. మీరు అనండి, రేపే వెళ్దురుగాని. వెళ్ళి ఆ చిక్కడపల్లిలో 2 రోజులు నిలబడితే అతనే కనిపించకపోడు. నాకు ఆ నమ్మకం ఉంది. రామచంద్రయ్య ఏమీ మాట్లాడలేదు. అది ఏదీ నిర్ణయించుకోలేని స్థితి. వెళ్ళి వెతికితే దొరుకుతాడా అనే సందేహం, దొరకకపోతాడా అన్న నమ్మకం, వీటి మధ్య త్రిశంకు స్వర్గంలా ఉంది అతని మనసు. కొంతసేపు ఊరుకొని అంది సుందరి, నా మాట వినండి బాబాయ్ గారు, మీరొకసారి వెళ్ళిరండి. కనిపించి తీరుతాడనే నా నమ్మకం వృధా అయిపోదు. నా కోసం వెళ్ళండి. రామచంద్రయ్య ఏమీ అనలేదు. ఈసారి కూడా ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతోంది అతని మనసు. మౌనం అంగీకార సూచకం. మీరు వెళ్ళడానికి ఒప్పుకున్నట్లే కదా? రామచంద్రయ్య నిర్లిప్తంగా ఉండిపోయాడు. అయితే రేపు రాత్రికే మీ ప్రయాణం? క్షణం ఆలోచించి అడిగాడు సుందరిని. ఇందరికి సంగతి చెప్దామని అంటావా? వద్దండి, వద్దు, మీరు వెళ్ళిరండి. మీరు వెడతానంటే ఒప్పుకోకపోవచ్చు ఇందిర. వెళ్ళొచ్చాక ఫలితాన్ని బట్టి ఆలోచిద్దాం. ఏమో తల్లి, అంతా నీ మంచితనం వల్ల జరగాల్సిందే. రామచంద్రయ్యను మర్రోజు సాయంత్రం నుంచి తొందర చేస్తోంది సుందరి. ఇందిర అడిగితే సుందరి వచ్చింది కనుక ఒకసారి ఇంటికి వెళ్ళొస్తానన్నాడు. ఇందిర వద్దని అనలేకపోయింది. తన కోసం తండ్రికెందుకు శిక్ష? రాత్రి 10ంటికి ఇంటి నుంచి బయలుదేరిన రామచంద్రయ్య అరగంటలో తిరిగి వచ్చేశాడు ఒక దుర్వార్త మోసుకుంటూ. శారద ఇల్లు కాలిపోయిందట ఆ పిచ్చి తండ్రి వల్ల. రాత్రి 10ంటికి పైన అటక మీదున్న కాగితాలు తీసి చూద్దామనే ఊహతో అటకెక్కి కిరసనాయిల్ దీపంతో తిరుగుతూ కింద పెట్టిన కాగితాల మీద కిరసనాయిల్ ఒలికి అంటుకుంది ఆ ఇల్లు. భయంతో కిందికి కూడా దూకలేకపోయాడతను. సజీవ దహనం జరిగిపోయింది ఆ పిచ్చివాడికి. బాగా కాలిపోయి హాస్పిటల్లో చేరింది శారద. ఇది జరిగిన సంగతి. ఆ కాలుతున్న ఇల్లు, కాలిపోయిన మనిషి శవం, సగం కాలిపోయిన శారదను చూసి ఇక వెళ్ళలేకపోయాడు రామచంద్రయ్య. స్నేహితురాలి తండ్రి దహనం, స్నేహితురాలికి జరిగిన ఈ ఘోరం విని బాగా చలించిపోయింది ఇందిర. ఆ రోజే వెళ్తానంది శారదను చూడటానికి. సుందరి రామచంద్రయ్య బాగా పట్టుబట్టడంతో వెళ్ళలేదు అంత రాత్రివేళ. మరునాడు ఇందిర, సుందరి ఇద్దరూ హాస్పిటల్కి వెళ్ళారు.
రామచంద్రయ్య వద్దు వెళ్ళొద్దని ఎంత చెప్పినా వినకుండా, మీరు ఉత్త మనుషులు కారు, ఇంత దారుణంగా కాలిపోయిన దృశ్యం మీరు చూడటం క్షేమం కాదు, వినండి నా మాట అని అన్నా వినకుండా వెళ్ళిపోయారు. హాస్పిటల్లోకి వీళ్ళు వెళ్ళేసరికి స్పృహ తప్పిపోయిన శారద కనిపించింది. వీళ్లకు ఒళ్లంతా బాగా కాలిపోయింది. పచ్చగా పసిమి ఛాయతో ఆకర్షణీయంగా ఉండే ఆ యువతి నల్లగా మాడిపోయి కమిలిపోయి బొబ్బలతో చాలా అసహ్యంగా ఉంది. ఎక్కువసేపు కూర్చుందామనుకున్న అసహ్యం వల్ల కూర్చోలేని స్థితి ఏర్పడుతోంది. కొంతసేపట్లోనే డాక్టర్లు నర్సులు ఒకటే కంగారు పడటం ప్రారంభించారు. మందులు, మెడిసిన్లు, డాక్టర్లు, సర్జన్లు, అతనికి ఆక్సిజన్లు, హైడ్రోజన్లు అంతా వేస్టు. చావాల్సిన శారదకు ప్రాణం పొయ్యలేకపోయాయి ఇవేవి. ఇంతమంది ఉన్నా ఇంత దారుణంగా చావాల్సింది శారద. అందరూ చూస్తూ ఉండగానే చచ్చిపోయింది శారద. కన్నీరు మున్నీరుగా ఏడ్చింది ఇందిర. సుందరికి శారద ఎవరో తెలియకపోయినా తనొచ్చిన రోజునే ఈ దారుణ సంఘటన జరగటంతో మనసంతా బాగా కలతపడిపోయింది. ఇందిరను ఓదార్చాలో సుందరి తన్ను తాను ఓదార్చుకోవాలో అర్థం కాక బాధపడింది. ఇంటికొచ్చి రామచంద్రయ్యతో మీరీవేళ వెళ్తారా బాబాయ్ గారు అని అడిగితే పేలవంగా నవ్వేశాడు. చూడు తల్లి, బయలుదేరాలని లేకపోయినా నీ మాట కొట్టివేయలేక కదిలాను. కదలగానే దారుణ దృశ్యం చూశాను, 2 చావులు చూశాను. ఇంత జరిగాక ఇంకా మంచి జరుగుతుందనే ఆశ నాలో చచ్చిపోయింది తల్లి. ఇక నేను వెళ్ళను, జరిగేదేదో జరుగుతుంది. సుందరి ఏమీ అనలేకపోయింది. ఇందిరకు ఆడపిల్ల పుట్టి ఆ పిల్ల 1 రోజులు నిండేదాకా ఉండి వెళ్ళింది సుందరి. బారసాల రోజున ఆ ఆడపిల్లకు ఇందిర శారద అని నామకరణం చేసిందని విని ఆశ్చర్యపోవటం మినహా ఇంకేమీ చేయలేకపోయింది సుందరి. చివరిదాకా చదవలేక ఆపేసింది శారద. ఎన్నెన్నో ప్రశ్నలు. అసలు ఇదంతా ఏమిటి? అమ్మ జీవితం కాదు కదా? ఉలిక్కి పడింది శారద. అయ్యుండొచ్చు కాదు, అవును. తనెవరి కూతురో తెలీదు. తన తండ్రి తను పుట్టక మునుపే విదేశాలకు చదువు కోసం వెళ్ళాడట. చదువు అనేది ఎంతకాలం? విద్యకు అంతం లేదు, నిజమే. కానీ చివరిదాకా, అంటే జీవితం అంతమయ్యేదాకా చదవటం అనేది నాన్సెన్స్. అంటే విదేశాల్లో జీవితాంతం చదువు అనేది అర్థం కాదు. అసలు చదువుని విదేశాల్లో ఉంటే, పోనీ చదవటానికి విదేశాలే వెళ్ళుంటే తిరిగి రావటమో? నోనో, ఇదంతా ఊహిస్తున్నదే. నిజం వేరు. ఆ నిజం ఇప్పుడు అర్థమవుతూనే ఉంది. అమ్మ చేసింది పొరపాటు. ఖచ్చితంగా చెప్పాలంటే కాలు జారింది. అలా అనకూడదు అమ్మ గనుక. అదే మరో స్త్రీ అయ్యుంటే స్పష్టంగా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడో అమ్మ. కానీ అమ్మకి ఇప్పటికీ దాదాపు 40 ఏళ్లుంటాయి. 20 ఏళ్ల కిందట అమ్మకింతటి స్వాతంత్రం, స్వేచ్ఛ అయ్యుండదు. అప్పుడెప్పుడో జరిగిన వాటికి అమ్మ రంగులు పూసి రాసిన కథ ఇది. అందుకే జీవితం అంది. అవును, ఇదంతా అమ్మ జీవితం. క్షణంసేపు ఆవేశంలో ఓలలాడి జీవితానికి సరిపడ్డ విషాదాన్ని కొని తెచ్చుకుంది అమ్మ. అమ్మా, ఇదంతా నీ తప్పు కాదమ్మా. అంటే తప్పు నీలా ఉన్నా తప్పే అనేది అమ్మ. మరిన్నాళ్ళు తనతో ఈ సంగతి ఎందుకు చెప్పకపోయింది? అంతా కథలాగే ఉంది. ఎన్నో అడగాలనుంది, అడగలేకపోయింది. మౌనంగానూ ఉండలేకపోయింది. అదో స్థితి. ఇంత కష్టపడి పెంచిన అమ్మను అమ్మ అనాలంటే గర్వంగా ఉంది శారదకు. మౌనంగా మునిపత్నలాగా గడిపే అమ్మ వెనుక, ఆ తల్లి మనసులో నిండిన మమతాను రాగాల వెనుక ఇంతటి అగ్నిపర్వతాలున్నాయని ఊహించుకోలేకపోయింది శారద. మౌనంగా ఉండిపోయింది శారద. కూతురు మౌనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో తల్లి ఇందిరకు అర్థం కాలేదు. కానీ కానున్నది కాకమానదని మొండిగా ఉండిపోయింది ఇందిర. తెల్లగా తెల్లవారిపోయింది. రోజు కన్నా ముందు లేచింది శారద. తల్లి చూస్తుండగానే ముఖం కడుక్కుని తలంటుకుని తనకెంతో ఇష్టమైన నీలం రంగు మామిడి పిందెల అంచు పట్టు చీర కట్టుకుంది. తల్లి దగ్గరగా చేరింది. మెల్లగా వంగి తల్లి పాదాలకు నమస్కరించింది. ఇందిరకేమని దీవించాలో పాలుపోలేదు. తను చెప్పిన జీవితంలోని నీతిని కూతురు తెలుసుకుందో, ఆ కథను కాలక్షేపానికే విందో అర్థం కాలేదు. మనసు అడగమని అంటున్నా బలవంతాన మౌనం వహించింది. శారద వెళ్ళిపోయింది. ఎన్నికలలో ప్రచారానికి అనుకుంది ఇందిర. అరగంటైనా కాలేదు. శారద తిరిగి రానే వచ్చింది. అమ్మా, సాయంత్రం ఇంటికి చాలామంది రావచ్చునే. ఇందిర నెమ్మదిగా అంది. రాణి అని నెమ్మదిగా అనేస్తే సరిపోదు, స్వీటు హాటు కావాలి తప్పకుండా. ఇందిర చేస్తానని తలూపగానే శారద వెళ్ళిపోయింది. ఈ ఎన్నికలు మంచికే వచ్చాయో చెడ్డకే వచ్చాయో అని దీర్ఘంగా నిట్టూర్చుకుంది ఇందిర. శారద వచ్చేసరికి నింగి చుక్కలు బయటపడుతున్నాయి. అమ్మా, శారద కోసం బయటకొచ్చింది ఇందిర.
ఎందరినో తెస్తుంది అనుకున్న శారద తెచ్చిందొక్కరినే. అమ్మా, ఈయన పేరు మురళీమోహన్. మేమిద్దరం ఎల్లుండే పెళ్లి చేసుకుంటున్నాం, మమ్మల్ని దీవించు అంది క్లుప్తంగా శారద. తన కథ చదివి ఇంత చేస్తుందని అనుకోలేదు. అలాగని ఊరికే ఉండలేదు ఇందిర. తన కాళ్లకు నమస్కరిస్తున్న ఆ దంపతులని ఎలా దీవించాలో ఆలోచిస్తోంది ఇందిర. ఆలోచిస్తున్న ఇందిర కళ్లకు దూరంలో ఎక్కడో ఆకాశం నేలకేసి వంగుతున్నట్లు కనిపించింది. ఆ ఆకాశం నిండా లెక్కలేని నక్షత్రాలు అప్పుడే తల ఎత్తి ప్రయత్నిస్తున్నాయి. అవును, అవన్నీ ఆకాశ దీపాలు అనుకుంది. సమాప్తం. ఆకాశ దీపాలు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.